అందరికీ నమస్కారం. 31వ రోజు ధ్యాన కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఎన్నో చక్కని విషయాలు చెప్పారు. అందులో పిరమిడ్ జ్ఞాన నవరత్నాలైన వాటిలో సమయమే సాధన, సహనమే ప్రగతి అనే దానికి ఇప్పుడు సార్ చెప్పిన కథ కూడా ఎంతో చక్కగా మ్యాచ్ అవుతుంది. మనం ఎంత ఎక్కువగా సాధన చేస్తూ ఉంటే అంత సహనంతో అంత ప్రగతి కూడా పొందుతాం. చాలా చక్కని సందేశం. థ్యాంక్ యూ సాయి ప్రజ్ఞ. మరి ఈ రోజు కార్యక్రమానికి వెళ్తూ చంద్ర గారిని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ చంద్ర సార్, ఓవర్ టు యూ. Happy evening, friends and masters. Great morning and afternoon. సమయం ఎంతతో సంబంధం ఉండదు ఆధ్యాత్మికత ప్రయత్నంలో అనేది ముఖ్య విషయం అర్థం చేసుకుంటాం. వేరే వాళ్ళతో మనకి కంపారిజన్ ఉండదు. ఇది ఏదో ఒక కంప్యూటర్ కోర్స్ నేర్చుకునేది కాదు. ఇది మరణానంతర జీవితము, మరణం బిఫోర్ జీవితం అనేటువంటి ఒక గొప్ప లైఫ్ సైన్సెస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఉన్నది అనంతము. ఎవరు ఎప్పుడు ఏ విధంగా పరిపక్వం చెందుతారనే దానికి ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. మన గత జన్మతో ఎంతో లింక్ ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేస్తే అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎన్నో విషయాలతో ఇక్కడ మనం చేసే సాధన బట్టి ఉంటుంది, మన చుట్టుపక్కల ఎన్వామెంట్ బట్టి ఉంటుంది, మన డిజైన్ బట్టి ఉంటుంది. ఎన్నో ఉన్నాయి. మనము ఎంతగా త్వరితంగా ముందుకు వెళ్ళి ఎంతగా మోక్ష సాధనలో ఉండగలుగుతాము అంటే నిర్వాణము, తర్వాత పరినిర్వాణము, తర్వాత మహాపరినిర్వాణం అటువంటి మూడుని మనము ఎప్పుడు పొందగలుగుతాం అనేది ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఒకటి మాత్రం తెలుసు, ధ్యానంలోకి రాగానే నేను దేహాన్ని కాదు, నేను శక్తిని, ఆత్మను, నాలో అనంతమైన శక్తి ఉంది, నా ఆలోచన ద్వారా దాని వాస్తవాన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ మూడు సూత్రాలు, మనం ఎన్లైటన్మెంట్ పొందినట్టే. దెన్ మన జీవితం అంతా వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటమే. చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎంతమంది కన్నా ఇప్పుడు కొద్దిగా ఇంకా బెటర్గా లైఫ్ ఉంటుంది. దాంతో చాలు. అలా వెళ్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకటికి వస్తుంది, ఒక స్థితికి వస్తాము, అంటే ఎటువంటి దుఃఖము లేని స్థితికి వస్తాము. అదే మోక్షం అంటే. ఒక స్థితికి వచ్చేస్తాము ఒక రోజుకి. ఏది జరిగినా ఓకే స్థితిలోకి ఉంటాం. అదే దానికి ఈ 3 గంటలు, 3 వారాలు, 3 నెలలు, 3 సంవత్సరాలు అన్నది అయితే లేదు, చెప్పలేము. బట్ సాధ్యం అవుతుంది అని తెలుసు కాబట్టి దాని మీద మన ప్రయత్నము. ఎప్పుడు అవుతుంది అనేది మన చేతిలో లేదు. దానికి మనము నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. 6 ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అనేది చాలా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. నేను మొదట్లో విన్నప్పుడు 2002-3 టైంలో, తర్వాత ఎన్నోసార్లు విన్నాను, దాని గురించి ఎంతో సాధన చేస్తే కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి. చావు అంటే చాలా చక్కగా ఎటువంటి భయం లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు. చనిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి జీవితం ఉంది. అప్పుడు చావు గురించి మాట్లాడడం గురించి కానీ, మరణం గురించి మాట్లాడడమైనా, మరణం గురించి చదివినా ఎటువంటి భయం లేకుండా
ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన శరీరాన్ని పట్టుకోవడానికి ఒకప్పుడు భయం, అటువంటి భయం లేకుండా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తూ దుఃఖం అనేది లేకుండా ఒక మంచి అవగాహనతో అక్కడి నుంచి ఇంకా శ్మశానాలకు వెళ్ళగాలంటే వెళ్ళి అక్కడ చూసి భయం లేకుండా ఏం జరుగుతోంది అనే ఒక అవగాహనకు వస్తూ చావు గురించి తెలిసినప్పుడు, చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలిసినప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అనే విషయాల గురించి ఇంకా తెలుసుకున్నప్పుడు, పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నప్పుడు ఏది జరిగినా ఇక్కడ మన ముంచుకే, ఇక్కడ ఏది జరిగినా మన ప్లాన్లోనే జరుగుతుంది అని ఒక గొప్ప యాక్సెప్టెన్స్లోకి రాగలటము. ఈ విషయం తెలిసిన తర్వాత, కర్మ సిద్ధాంతం గురించి నిజంగా తెలిసిన తర్వాత, ఏదో నా విధి రాతలు ఇలా ఉంది, నేను ఇంకేమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోంచి పూర్తిగా అటువంటి ఆలోచన లేకుండా అంతా నా చేతిలో ఉంది, ఇది నేను కావాలని కోరుకోవడానికి వచ్చాను, ఏదైనా నేను కావాలని కోరుకొని వచ్చాను కాబట్టి ఇది నేనే కావాలంటే మార్చుకోగలను, లేదు ఎందుకు మార్చుకోవాలి అన్నటువంటి అవగాహన కోసం చూస్తూ జీవితాన్ని ఒక అద్భుతంగా గడపగలుగుతున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, దానికి ఈ అంతటికీ మూలం ఈ 6 ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అటువంటి కాన్సెప్ట్స్. ఇవి నేర్చుకున్న తర్వాత వీటి గురించి ఎంతైనా చదవాలి, సాధన చేయాలి, వినాలి. అప్పుడు ఇంకా ఇంకా దీని గురించి బాగా విషయాలని అర్థమవుతాయి. అప్పుడు భగవద్గీత నిజంగా అర్థమవుతుంది. 2వ చాప్టర్ అంతా జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవానికి ఖచ్చితంగా మరణం తప్పదు, మరణించిన వానికి ఖచ్చితంగా పుట్టడం ఉంటుంది అనే విషయం ఈ 6 సిద్ధాంతాల గురించి మనం కొద్దిగా అర్థం చేసుకొని దాని గురించి చదువుతూ ఉంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏంటి, డెత్ అనేది ఒక దాని గురించి భయం పోతుంది, ఇట్ లూజెస్ ఇట్ స్టింగ్. సో పత్రి గారి టీచింగ్స్లో 2, 1 చావు లేదు, 2 మన ఆలోచన ద్వారా మన వాస్తవం, 2 ఈ 2 పట్టుకుంటే మొత్తం జీవితం అంతా మారిపోతుంది. చావు లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలా ఉందో లైఫ్ ఇంకా అంతకన్నా అద్భుతంగా ఉంది అవతల వైపు. సో అంటప్పుడు దేనికి ఇండియాలో నుంచి వెళ్తాము, ఇండియా నుంచి అమెరికా వెళ్తే అమెరికాలో బాగుంటుంది అన్నప్పుడు భయం ఎందుకు ఉంటుంది, అక్కడికి వెళ్తాం హ్యాపీగా. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తే ఓకే, బెంగళూరులో అద్భుతంగా ఉంది, అదట ఇలా ఉన్నాయట ఉన్నాయట అనుకుంటే బాగా హ్యాపీగా వెళ్తాం, భయపడి వెళ్తాం ఏంటి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు భయపడి వెళ్తారు, బిక్కబిక్కమంటూ వెళ్తారు. తెలుసుకుంటే భయం లేదు. సో తెలుసుకోవాల్సిందే ఉంది డియర్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన విషయము ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. లెట్ మీ పుట్ అప్ ఫ్యూ స్లైడ్స్ ద్వారా మనం తెలుసుకుందాము. విజువల్స్ పెడితే మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది అని చెప్పి బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ చక్కగా స్లైడ్స్ ద్వారా తెలుసుకుంటున్నాము. మామూలుగా కూడా తెలుసుకోవచ్చు. సో వాస్తవిక స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో అంటే పర్సనల్ రియాలిటీ, నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ, నా పర్సనల్ రియాలిటీ, నా జీవితంలో జరిగే సంఘటనలన్నీ ఏ విధంగా ఎందుకు జరుగుతున్నాయి. ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి సడన్గా గుండెపోటుతో ఎందుకు చనిపోయాడు. ఎంతో మంచి పనులు చేశాడే, ఒక పిల్లవాడు పడుతున్నాడు, చెయ్యి లేకుండా కాళ్ళు లేకుండా ఆయనేం పాపం చేశాడని పడుతున్నాడు, ఏంటది, అలా ఎలా జరుగుతుంది.
30 సంవత్సరాల పరిపక్వ ఏజ్‌లోనే సడెన్‌గా ఎవరో చనిపోతున్నారు. అదెందుకు జరుగుతోంది? 6 సంవత్సరాలకే ఒక లతా మంగేష్కర్ లాగా ఎవరో పాడుతున్నారే, అదెలా జరుగుతుంది మరి? కష్టపడి జీవితాంతం గొడ్డు చాకరీ చేసినా కూడా 70 సంవత్సరాలు వచ్చినా డబ్బు సంపాదించలేకపోతే, కొంతమంది 20 సంవత్సరాలకే ఎంతో డబ్బు గడిస్తున్నారు. అదెలా జరుగుతుంది? వీటన్నిటికీ డిఫరెన్స్ మనకి ఒక ఆన్సర్ లేదు. ఏదో ర్యాండమ్గా, లక్గా, ఏదో ఆ, ఆ, ఒక ట్రాజిక్గా జరిగిపోయింది అంటాం. ఇదే వర్డ్స్ వాడేస్తుంటాం అర్థం మనకు తెలియనప్పుడు. ఒక ట్రాజిడీ ఎంతో దురదృష్టవంతం, అందుకే అలా జరిగింది. అదృష్టం బాగా కలిసి వచ్చింది, అందుకే జరిగింది. ఏదో అనుకోకుండా అయిపోయింది, ఇవే వర్డ్స్ వాడతాం. కానీ వెరీ మోడర్న్ సైంటిఫిక్ టెంపరమెంట్ ఉన్నటువంటి వ్యక్తులము ఎంతో సైన్స్ సైన్స్ అంటాం. కానీ చాలా విషయాలకు వచ్చేసరికి మనకు అర్థం తెలియనప్పుడు ఇలా ర్యాండమ్గా అని చెప్పేసి వాడేస్తుంటాం. అది కాదు, నేను పత్రిక బాగా నేర్చుకుంది. దేనికైనా ఒక సైంటిఫిక్ టెంపరమెంట్ ఉండాలి, పూర్తిగా అవగాహనలోకి వెళ్ళాలి, ఎందుకు జరుగుతుంది క్వశ్చన్ వేసుకోవాలి. వేసుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆన్సర్లు వస్తాయి. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. పైపైన సూపర్ఫిషియల్గా ఉంటే సరిపోదు. కానీ డిఫరెన్స్ ఈ 6 ఆధ్యాత్మిక సిద్ధాంతాల ద్వారా మనకి ఎన్నో విషయాలు, నేను వేసిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇందులో లభిస్తుంది. ఈ 6 సూత్రాలు ఏంటయ్యా అంటే, మొదటిది చైతన్య సూత్రము, 2 పునర్జన్మ సిద్ధాంతము, చైతన్య సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం అనొచ్చు. 3 కారణ ఫలిత సిద్ధాంతము, కారణ ఫలిత సంబంధము అంటే కర్మ సిద్ధాంతం అది. 4 పురోగమన సిద్ధాంతము, నిరంతరము కాన్స్టెంట్ ప్రోగ్రెషన్, నిరంతర పురోగమన సిద్ధాంతము. 5 ధ్యాన యోగా ధ్యాన సిద్ధాంతము. 6 అనంత తత్వ సిద్ధాంతము. చైతన్య సిద్ధాంతము అంటే ఉన్నదంతా చైతన్యము, చైతన్యం నుంచి సృష్టి వస్తుంది, సృష్టికి మూలం చైతన్యము. శక్తి, శక్తి నుంచి పదార్థం వస్తుంది, పదార్థం వల్ల శక్తిగా వెళ్ళిపోతుంది. పునర్జన్మ సిద్ధాంతం, ఒక శక్తి నుంచి పదార్థం వచ్చింది, మన జన్మ తీసుకుంటున్నాము, జన్మ తీసుకుని ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో, ఒక జీవిత ధ్యేయంతో తీసుకుని ఆ జన్మ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాము. ప్రతిదీ అనుభవంకే ఉంది అని చెప్తుంది పునర్జన్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతము, కారణ ఫల సిద్ధం అంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది? మనం ఇక్కడ ఏం చేస్తే దానికి అనుగుణటువంటి ఫలితం మనం పొందుతాము. మనం ఏ పనులు చేస్తే, మంచి పనులు చేస్తే మంచి పొందుతాము, చెడు పనులు చేస్తే దానికి సంబంధించినటువంటి తత్ఫలితం పొందుతాము. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. నిరంతర పురోగమనం, మనం ఏది చేసినా ఎప్పుడు కూడా మనము ప్రోగ్రెస్ అవుతున్నాము, పురోగమనిస్తున్నాము, కానీ ఎప్పుడు కూడా తిరోగమనం లేదు. ప్రతి దానిలో కూడా మనం చూసుకుంటే మనం ఎప్పుడూ అనుభవాలు పొందుతూ మన జీవితంలో ముందుకే వెళ్తున్నాం, కానీ ఏ రోజు కూడా మనం వెనక్కి వెళ్ళటం లేదు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇంకా యోగా ఆ ధ్యానం అనేది ఒక క్యాటలిస్ట్ లాంటిది. అంటే ధ్యానం వచ్చినప్పుడు జీవితం అద్భుతంగా, చాలా తొందరగా ఎన్నో అనుభవాలు మన జీవితంలో రావడం మొదలు పెడతాయి. 10 సంవత్సరాల్లో జరిగేది 1 సంవత్సరంలో అయిపోవచ్చు ధ్యానం ద్వారా. ఇంకా అనంతతత్వం అంటే, ఇంకా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం అనుభవించాల్సింది అనంతము, నేర్చుకోవాల్సింది అనంతము. కాబట్టి అనంతతత్వంలో ఉండటమే మనం చేసేది. ఈ ఆరింటిని పూర్తిగా అర్థం చేసుకుంటే డిఫరెన్స్ మన జీవితంలో కానీ, ఇతరుల జీవితంలో కానీ ఎక్కడ ఏదైనా జరిగిన సంఘటన ఉందంటే, మనము అది ఎందుకు జరుగుతుందో మనకు అర్థమైపోతూ ఉంటుంది. మనకు ఏదైనా విషయం అర్థమైనప్పుడు చక్కగా మనము బాధ, భయం లాంటివి లేకుండా ఆ టైంలో ఏది చేయాలో దాన్ని కరెక్ట్‌గా నిర్వర్తిస్తూ ముందుకెళ్తాం జీవితంలో. సో, మొదటిది చైతన్య సిద్ధాంతము. విశ్వంలో ప్రతి విషయము శూన్యము, చైతన్యం మరియు శక్తి నుండి పుట్టుకొస్తోంది. ప్రతీది కూడా. మనం ఏమనుకున్నాము, క్వాంటం శాస్త్రం ప్రకారము, క్వాంటం ఫిజిక్స్ ప్రకారము ఉన్నదంతా శూన్యము, శక్తి. ఆ శూన్యము, శక్తి నుంచి పదార్థం వస్తుంది. ఎప్పుడైతే ఎవరైనా దృష్టి పెడతారో అక్కడ ఆ పదార్థం వస్తుంది. అయితే వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? శూన్యం నుంచి వస్తుంది. మన దేహం అంతా శూన్యము.
ఈ విషయం అంతా శూన్యము. అదే క్వాంటం శక్తి క్షేత్రం అన్నారు క్వాంటం శాస్త్రవేత్తలు. సో ఆ శక్తి శూన్యం నుంచి అన్నీ పుట్టుకొస్తున్నాయి, మళ్ళా వాటిలోకి అన్నీ కలిసిపోతున్నాయి. ఉదాహరణకు ఒక కంపెనీ చూసుకుందాం. మొదట కంపెనీ లేదు. మొదట అక్కడ కంపెనీ లేదు, ఒక గూగుల్ లేదు, ఒక మైక్రోసాఫ్ట్ లేదు, ఒక పిఎంసి లేదు. మొదట లేదు, అక్కడ ఏమీ లేదు. కానీ సడన్గా ఎక్కడి నుంచో ఆ కంపెనీ పుట్టుకొచ్చింది. ఎవరో ఊహిస్తారు, ఓకే నేను కంపెనీ పెట్టాలి అనుకుంటారు. అనగానే దాన్ని ఎక్కడో రిజిస్టర్ చేస్తారు. చేయగానే దానికి ఒక రూపకల్పన జరిగింది, ఒక భౌతికంగా ఎక్కడో చోట కనిపించడం మొదలుపెట్టింది. దాన్ని బాగా పెంచాలనుకుంటారు, దానిలోకి ఎంతో టీం మెంబర్స్ని హైర్ చేస్తారు. కొన్ని రోజులకి దానికి ఒక బిల్డింగ్లు హైర్ చేస్తారు, బిల్డింగ్లు కడతారు, దాని నుంచి ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తారు. అంటే పదార్థాలు పుట్టుకొస్తున్నాయి. ఏమీ లేదు, మెల్లగా ఒకటి 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 యాడ్ అవుతూ యాడ్ అవుతూ యాడ్ అవుతూ కంపెనీ అనేది ఒక పదార్థం. అంటే ఏమీ లేని తత్వం నుంచి వచ్చింది. ముందు ఏముంది? ఏమీ లేదు, మనుషులు లేరు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, శూన్యంలో ఉంది. శూన్యం నుంచి సడన్గా ఒక కంపెనీ పుట్టుకొచ్చింది. అది మెల్లగా మెల్లగా పెరుగుతూ పెరుగుతూ ఎలా పెరుగుతుంది? దానికి బాగా దృష్టి పెట్టినప్పుడు పెరుగుతూ వస్తుంది. సరైన దృష్టి పెడితే చక్కగా పెరుగుతూ వస్తుంది. దాని రిజల్ట్స్, ఫలితాలు పెరుగుతూ ఆ కంపెనీ ఉద్యోగం పెరుగుతూ ఎన్నో ఉద్యోగాలు ఇస్తూ ఇంకా ఎంతో ప్రాఫిట్లు పొందుతూ పెరుగుతూ ఉంటుంది. కాస్త మంచి పనులు చేస్తే దానికి 10 మంది యొక్క మంచి దీవెనలు ఉంటూ అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో కంపెనీ అనేది ఏమీ లేని నుంచి పెరుగుతూ వచ్చింది. అదే అంటాం, అంటే శూన్యం నుంచి రావటము. మళ్ళీ కొన్ని రోజులు పెరుగుతూ 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 అది దాని మీద దృష్టి సరిగా లేకపోతే, చాలామంది అదే చేస్తారు. ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళ దృష్టి దాని మీద వెళ్ళిపోతుంది. ఎన్నో విధాలుగా దృష్టి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? కంపెనీ పతనం స్టార్ట్ అవుతుంది. మెల్లగా తగ్గిపోతూ తగ్గిపోతూ క్షీణిస్తూ క్షీణిస్తూ కొన్ని రోజులకి అది ఉండకపోవచ్చు. సో ఏమీ లేని నుంచి వచ్చింది, మెల్లగా అది ఇంకో దానిలో కలిసిపోతుంది. ఒక రాజు కడతాడు సమాధులు కోటలను. దాని మీద దృష్టి ఉంచడం ద్వారా వాళ్ళు ఉన్నంతకాలం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంట్రెస్ట్గా ఉంటూ వాళ్ళు చూస్తారు, మెయింటైన్ చేస్తారు. ఇంకొన్ని రోజులకి అది అలా పోతుంది. దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయినప్పుడు, లేదా దాన్ని వదిలినప్పుడు, లేకపోతే దాన్ని ఎవరో కాంకర్ చేసినప్పుడు ఆ రాజ్యాన్ని, అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అది శిథిలం అయిపోతూ 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 కోటలు చివరికి ఏమయ్యాయి? ఎన్నో ఫోర్ట్స్, కోటలు అలాంటివన్నీ కూడా ఈరోజు శిథిలావస్థలో ఉన్నాయి. అంటే ఇన్ని సంవత్సరాలు మెల్లగా పట్టింది క్షీణించడానికి, బట్ క్షీణించిపోతుంది ఖచ్చితంగా. దృష్టి ఉంటే, ఒక తాజ్మహల్ ఎప్పుడో కట్టారు కానీ దాని మీద దృష్టి ఉంచాము, ఈరోజు కూడా అద్భుతంగా దాన్ని చాలా చక్కటి కట్టడంగా ఎంతో ప్రపంచంలో 6 వింతల్లో ఒకటిగా 7 వింతల్లో ఒకటిగా అద్భుతంగా రాణిస్తుంది. ఎందుకు? దాని మీద అందరం దృష్టి పెట్టాం కాబట్టి. ప్రభుత్వం అయితేనేమి, ఐక్యరాజ్య సమితి అయితేనేమి, యునైటెడ్ నేషన్స్ అయితేనేమి ఒక హెరిటేజ్ సైట్గా అంత డిక్లేర్ చేసినప్పుడు అందరూ వాటిని దృష్టి పెడతారు కాబట్టి ఆ దృష్టి ధర శక్తి వెళ్ళి అది ఉంటుంది. సో డిఫరెన్స్ శూన్యం నుంచే, శక్తి నుంచే అన్నీ వస్తున్నాయి, అందులో కలిసిపోతున్నాయి అనేది మొదటి సూత్రము. వస్తుంది వెళ్తోంది, వస్తుంది వెళ్తోంది. వచ్చింది ఎన్నో రకాలుగా మార్పు చెందుతూ వెళ్తుంది. ఆ కంపెనీ చూడండి, వస్తుంది. కంపెనీ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి దాన్ని వేరే వాళ్ళు కొంటే అది మార్పు చెందింది. మార్పు చెంది వేరే రూపంలో ఉంది. అది జరగవచ్చు. పెరుగుతూ వెళ్ళొచ్చు, వేరే రూపంలో మారిపోతుంది. ఆర్ తగ్గుతూ పోవచ్చు సరైన దృష్టి పెట్టకపోతే. అది మళ్ళీ క్షీణిస్తూ డిజపర్ అయిపోవచ్చు. ఆర్ దాన్ని వేరే వాళ్ళు కొన్నప్పుడు వేరే రూపంలో మారిపోయి ఇంకా ఆ కంపెనీ ఉండదు, వేరే కొత్త నేమ్తో ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఏంటి ఏదైనా కూడా శూన్యం నుంచి వచ్చింది, ఎన్నో రకాల మార్పు చెందుతూ. ఒక చెట్టు, ఒక విత్తనం నుంచి చెట్టు వస్తుంది. విత్తనం అనుకుంటాం చిన్నది, టైనీ టైనీ సీడ్. అంత చిన్న దానిలోంచి అంత పెద్ద చెట్టు ఎలా వస్తుంది? పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. గర్భంలో మొదట ఏమి ఉండదు, బిడ్డ ఏమీ ఉండదు. ఎంతో సూక్ష్మమైనటువంటి బయలాజికల్ ప్రాసెస్ జరిగినప్పుడు ఆ సూక్ష్మంలో సూక్ష్మ శరీరం ఎప్పుడు ఎంటర్ అయినప్పుడు మెల్లగా మెల్లగా పెద్దదవుతూ 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 అద్భుతమైనటువంటి విషయం. ఏమీ లేనిది కొన్ని కోట్ల నాడులతో, కొన్ని కోట్ల సెల్స్తో ఒక బాడీ అద్భుతంగా ప్రొడ్యూస్ అయిపోతుంది. పెరుగుతూ పెరుగుతూ మన నశిస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్,
శూన్యము నుంచి మనం అర్థం చేసుకుంటాము, శూన్యం కాదు అంతా శక్తి. శూన్యం నుంచి అంటే నథింగ్ నుంచి ఎవ్రీథింగ్ అనే విషయం తెలుసుకుంటాము. ఏమీ లేదు అనే విషయం కాకుండా అంతా ఉంది, అంతా అన్నిటిలో ఉంది అనే విషయం తెలుసుకుంటాం. శరీరం మనం కాదు, ఈ శరీరం కేవలం శూన్యము శక్తి కాబట్టి శక్తి అని తెలుసుకుంటాం. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటాం చైతన్యము అంటే మనం ఈ శరీరం కూడా ఎక్కడి నుంచి వచ్చింది, చైతన్యం నుంచి అంటే శూన్య శక్తి క్షేత్రం నుంచి వచ్చింది కాబట్టి మనం నిజంగా అది అని తెలుసుకుంటాం. నేను దేహము అని దాని నుంచి దేహాన్ని పట్టు వదిలి నేను ఆత్మ, నేను శక్తి అనే విషయానికి అర్థంగా వస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అవగాహన. అంటే మన అవగాహన మారిపోతుంది. మనం ఎప్పుడైతే శక్తి అంటున్నామో, ఈ శక్తి అనేది ఏంటి? ఈ విషయం అంతా ఉన్నది శక్తి. ఈ శక్తి రూపంలో ఉన్నప్పుడు అంతా ఒకటిగా కలిసే ఉంటున్నాయి, ఏది వేరుగా లేవు. అది కూడా తెలుసుకున్నాము. ఒక శక్తి, ఒక కాంతి, ఒక వేవ్ అనేది ఏంటి? అది ఒకటిగా ఉంది, వేరువేరుగా లేదు, ఒకటే అయిపోయింది అది. సో అంటే శక్తిలో మనం ఒకటిగా ఉన్నాము, అందులోనే అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఏదైతే విశ్వంలో ఉందో అదంతా కూడా శక్తిలో ఉంది. అంటే నేను శూన్యము అనే దాని బదులుగా ఇది ఎన్నో అవకాశాలు, ఎన్నో రకాల అనుభవాలు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రము అని మనం అవగాహనలోకి వచ్చేస్తాం. లేకపోతే నా వల్ల ఏమవుతుంది, నేనేం చేస్తాను, నేను నిమిత్త మాత్రం నాకు ఏమి రాదు అనేటువంటి భావన పోయి ఉన్నదంతా అదే. అదే శూన్యాన్ని శూన్యంగా చూడకుండా దాన్ని శక్తిగా, అనంతమైనటువంటి అనుభవాల అవకాశం ఉన్నటువంటి గొప్ప క్షేత్రంగా చూస్తాము. అవగాహన మారుతుంది ఫ్రెండ్స్. ఇక రెండో దానికి వచ్చేసరికల్లా ఏంటి? పునర్జన్మ సిద్ధాంతము. ఎప్పుడైతే ఈ శక్తి నుంచి పదార్థం వస్తుందో దృష్టి ద్వారా, ఒక కంపెనీ వస్తుందో, ఒక చెట్టు వస్తుందో, ఒక విగ్రహం వస్తుందో, ఏమీ లేని దగ్గర నుంచి, అలాగే మనం కూడా వస్తున్నాము. ఏమీ లేని దగ్గర నుంచి ఒక దేహము శక్తి నుంచి వస్తుంది. శక్తి రూపంలో ఉన్నాము, కానీ ఎవరో మన దృష్టిని మన మీద దృష్టి ఉంచడం ద్వారా మనం పదార్థంగా మెల్లగా మారి పదార్థమై వస్తున్నాము. పదార్థంగా ఉంటూ కొన్ని రోజుల తర్వాత అది మళ్ళా శక్తిగా మారిపోతుంది. ఎందుకంటే దేహం చాలించినప్పుడు అది దేహం మెల్లగా క్షీణిస్తూ ఏమవుతుంది, మనం శక్తిగా అయిపోతున్నాము. ఎనర్జీ నైదర్ కెన్ బి డిస్ట్రాయిడ్ నాట్ క్రియేటెడ్ అనుకున్నాము. శక్తి అనేది డిస్ట్రాయ్ చేయలేము, క్రియేట్ చేయలేము. ఉన్నది మాత్రం రూపాలు మారుతూ ఉంటుంది అనే విషయం ఉంది. అంటే మన దేహము అది ఎప్పుడైతే నశిస్తుందో శక్తిగా అయిపోయింది. క్వాంటం శక్తి క్షేత్రంలో ఇదే కదా ప్రిన్సిపల్. అయితే పదార్థం లేకపోతే శక్తి, అయితే ఇది లేకపోతే అది, ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్నాం. ఇలా మారిపోతూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్. అయితే మనం దేహంగా ఉన్నాం, దేహం కాలం శక్తిగా ఉంటున్నాము. అంటే ఇక్కడ చావు ఎక్కడ ఉంది? శక్తి రూపంలో ఉన్నాం కదా. ఈ విషయం తెలిస్తే మరణం నుంచి శాశ్వతము మనము అనే విషయం తెలుస్తుంది. అంటే మనం శక్తిగా ఉన్నప్పుడు శాశ్వతంగా ఉన్నాము, శక్తిలో ఉన్నాము. పదార్థంగా ఉన్నాము, పదార్థాన్ని వదిలేసినప్పుడు మనం శక్తిలో ఉన్నాము. ఎందుకంటే ఈ క్వాంటం శక్తిలో ఏం చెప్పారు? ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఒక శక్తిగా ఉన్నాయి. వాటిని ఎవరైనా అబ్జర్వ్ చేస్తే అది అనుభవంగా వస్తుంది, అబ్జర్వ్ చేయకపోతే మన శక్తి అయిపోతుంది. అంటే దాని మీద దృష్టి పెడితే అది అనుభవంలోకి వస్తుంది. ఒక అనుభవం కావాలి. నా ఆఫీస్లో మా మేనేజర్తో ఒక మంచి రిలేషన్షిప్ కావాలి, మన సంబంధం బంధువులు చాలా చక్కగా ఉండాలి అనుకుంటాను. నేను అనుకున్నంత కాలము ఆ మేనేజర్ మీద దృష్టి పెట్టి చక్కగా మాట్లాడుతూ, వాళ్ళకి కావాల్సిన నేను చేస్తూ, నాకు కావాల్సిన వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన రిలేషన్షిప్ ఉంటుంది. అంటే మనం దృష్టి పెడుతూ ఉంటే గ్యారంటీగా రిలేషన్ బాగుంటుంది. దృష్టి ఎప్పుడైతే వదిలేసామో ఆ రిలేషన్షిప్ కూడా మెల్లగా క్షీణించిపోతుంది, పోతుంది. అంటే అనుభవం మన దృష్టి ఉన్నప్పుడు ఉంటుంది, దృష్టిలోనే పోతుంది. సో డిఫరెన్స్ ఈ పునర్జన్మ స్తోత్రం ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి కూడా జన్మ తీసుకుంటారు, అంటే పదార్థంగా వస్తారు. వచ్చి ఇక్కడ దేనికి వస్తారు? ఎన్నో అనుభవాల కోసం వస్తాం. ఒక లక్ష్యం ఉంటుంది, జీవిత లక్ష్యం, జీవిత ధ్యేయం ఉంటుంది. ఆ ధ్యేయం కోసం వస్తాము, ఒక డిజైన్ చేసుకొని వస్తాము. చూడండి, ఉదాహరణకు మీరు ఒక కంపెనీ జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు
ఆ కంపెనీలో ఫలానా 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 పనులు చేయాలి, ఎంతంత డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే ఇటువంటిది చేయాలి అని ఒక ఉద్దేశంతో జాయిన్ అవుతారు. మీరు ఏమనుకున్నారో అన్నీ అయిపోయేసరికల్లా మీకు అక్కడ బోర్ కొట్టేస్తుంది. ఇక్కడ అయిపోయింది, నేను నేర్చుకోవాల్సింది అయిపోయింది, నేను చేయాల్సింది చేసేసాను అనుకొని వేరే కంపెనీకి మారుతారు. అప్పుడేంటి, అక్కడ కూడా ఏం చేయాలో ముందే తెలుసుకుంటారు. ఓహో, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని ఆ అనుభవాల కోసం అటువంటి కంపెనీస్ చూసుకొని అక్కడ జాయిన్ అవుతారు. అది అయిపోతే ఇంకోటి చేస్తారు. ఇది అయిపోయింది కదా, ఎన్ని బోర్ కొడుతుంది, కంపెనీలు కదలే వ్యాపారం అనుకుంటారు, ఇంకోటి చేస్తారు. ఇలా ప్రతిసారి మనం కంపెనీ మారినప్పుడు అంటే ఒక జీవితం మారినట్టుగా ఆలోచించండి. ఒక ఉద్దేశంతో వెళ్తున్నాము, ఆ ఉద్దేశాన్ని వీరంత వరకు ఇంప్లిమెంట్ చేయడానికి మనం జాయిన్ అయ్యి చూస్తాము. అప్రమత్తంతో ఉంటే, ఎరుగుతూ ఉంటే ఖచ్చితంగా మనం మన మన లక్ష్యాలు సాధించడం చూసుకుంటూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎందుకు వెళ్ళినా మర్చిపోయి చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ పరిసరాలంతా కూడా మనకు పాలిటిక్స్ తోటో లేకపోతే ఒక టాక్సిక్గా ఉంటే మనం కూడా దాంట్లో పడిపోయి మనం కూడా పాలిటిక్స్ వాడుతూ వాళ్ళకి వీళ్ళకి కాళ్ళు నొక్కుతూ ప్లీజ్ చేస్తూ పూర్తిగా మన విషయాన్ని మర్చిపోతాం. మన జన్మ కూడా అంతే. మన ఇక్కడికి వస్తాం ఒక జీవిత ధ్యేయంతో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాయలో పడి వాడు చెప్పింది ఇది నిజం అనుకొని, అది చెప్పింది నిజం అనుకొని, మనలో ఉన్నటువంటి మన చైతన్యంతో మెల్లగా లింక్ మర్చిపోయి అటు ఇటు డ్యాబులు అవుతూ తిరుగుతూ ఒక ఎయిమ్లెస్గా తిరుగుతూ బాధలు పడుతూ ఉంటాం. అదే జరుగుతుంది చాలామంది కంపెనీల్లో. జీవిత ధ్యేయాన్ని మర్చిపోతారు. ఎందుకు వెళ్తున్నామో కంపెనీలో విషయం మర్చిపోయి పాలిటిక్స్ ఆడుతూ జాబ్లో గ్రోత్ లేక శాలరీ పెరగక అయిష్టంతో అది ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా జన్మ కూడా అంతే. ఒక జీవిత ధ్యేయంతో వచ్చినప్పుడు ఆ ధ్యేయాన్ని ఎరుకలో ఉంచితే చక్కగా అద్భుతంగా మన క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం అద్భుతంగా ప్లే చేస్తూ మన జీవితాన్ని చక్కగా ముగిస్తాం. అప్పుడే జీవితం ధన్యమైందంటాం. అంటే మన పర్పస్ ప్రకారం మనం చేస్తాం కాబట్టి. ఒక జాబ్‌లో జాయిన్ అయిన ఒక పర్పస్ ప్రకారం, ఒక ఉద్దేశం ప్రకారం జాయిన్ అయితే దానికి సరిపడా మనం చక్కగా పనిచేస్తే మనకు అనుకుని మనం సంపాదించినప్పుడు మనకు ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటాం. సో జీవిత ధ్యేయం కూడా అదే ఫ్రెండ్స్. ఒక ధ్యేయంతో వస్తాము. ఊరికనే రాము. ఒక ధ్యేయంతో వస్తాం. మనం ఊరికనే ఏదైనా క్రియేట్ చేస్తున్నామేంటి? మనం ఊరికనే ఒక చీపురు పిల్లలు కూడా కదపము. ఏదైనా అవసరం ఉంటేనే కదుపుతాం. ఏదో ఒక పని ఉంటే, ఏదో ఒక ఉద్దేశం ఉంటే చేస్తాం. ఊరికనే ఎందుకు చేస్తాం ఏదైని? మన పెరట్లో మొక్కలు పెట్టుకున్నాం. దేనికి? రోజు ఇంట్లోకి వచ్చినప్పుడు అలా హాయిగా ఉంటుంది, చక్కగా గ్రీనరీగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకోటి అని పెట్టుకుంటాము. దానికి ఒక ఉద్దేశం ఉంది. ఊరికనే చేయము. అదే ఫ్రెండ్స్, ప్రతి జీవితం కూడా ఒక ఒక జీవిత ధ్యేయంతో వస్తాం ప్రతి ఒక్కరము. లైఫ్ డిజైన్ అంటాము. ఆ లైఫ్ డిజైన్‌ని మనం ఎంత చక్కగా దాన్ని నిర్వర్తిస్తే, మనము అంత అద్భుతంగా ఆనందంలో ఉంటూ, సాటిస్ఫాక్షన్‌లో ఉంటూ, లైఫ్ డిజైన్ ఏదో తెలుసుకుంటే, దానిలో మనం ఎప్పుడైతే చేయడానికి ముందుకు వెళ్తామో, మనకి ఎన్నో రకాలుగా అద్భుతమైన సహకారం లభిస్తుంది. సపోజ్ ఉదాహరణకి ఒక మూవీ తీసుకుందాం. ఆ మూవీలో హీరో ఉన్నాడు, విలన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. హీరో క్యారెక్టర్ చేయాలి. నేను హీరోని క్యారెక్టర్‌గా తీసుకొని నేను విలన్‌లాగా బిహేవ్ చేస్తాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను అంటే దానివలన ఆ మూవీ పండుతుందా? అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ముందు ఆ మూవీ ఆయన విలన్‌లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక దీనిగా హీరోలాగా డైలాగ్ చేయకపోతే, ఆయనే చేయనప్పుడు ఆడ విలన్ ఆయన డైలాగులు కూడా చేయలేడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయలేరు. ఎందుకంటే అక్కడ ఎదురుగా ఆ ఎమోషన్ రాదు గదా! హీరోగా చేయకపోతే. సో, ఎవరు కూడా సరిగ్గా వాళ్ళ జన్మని, వాళ్ళ ధ్యేయాన్ని, వాళ్ళ క్యారెక్టర్స్‌ని సరిగ్గా పోషించలేరు. దిస్ ఈజ్ ప్రిసైజ్‌లీ వాట్ హ్యాపెన్స్ డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో కూడా మనం దేనికైతే వచ్చామో దాన్ని గాని మనం పట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే, మన ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు మన నుంచి మనల్ని కూడా ఒక క్యారెక్టర్‌గా రూపంలో వాళ్ళ సహాయం తీసుకోవడానికి వస్తారు. కాబట్టి మనలాగే వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్‌ని సరిగ్గా చేయలేరు. ఒక తల్లి, తండ్రి పిల్లవాడిని ఒకటే సతాయిస్తే వాళ్ళ క్యారెక్టర్ ఏమో వాడికి ఫ్రీడమ్ ఇవ్వాలి. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత భయపడి వీళ్ళు చెప్పింది విని వాడిని ఒకటే సతాయిస్తూ ఉంటే వాడి క్యారెక్టర్ చేయలేడు. మన క్యారెక్టర్ సరిగ్గా ఉండదు. సో, మూవీ పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది. సో, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అదే ప్రొడ్యూస్ చేయాలి. లాసుల్లో ఉంటాం అంటే మళ్ళీ అది దాటే వరకు అక్కడే ఉంటాం. ఇంకా గొప్ప అవకాశాలు రావు. దీన్ని సరిగ్గా ఒకసారి ఎప్పుడో సక్సెస్ చేసుకొని ప్రూవ్ చేసుకున్నప్పుడే నెక్స్ట్ అవకాశం వస్తుంది. సో మన జీవితం కూడా డిఫరెన్స్ అంతే. ఈ పునర్జన్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనము
ఎంతో నేర్చుకోవటానికి, ప్రతిసారి ఏదో ఒక లక్ష్యంతో ఏదైనా అనుభవించడానికి వస్తాము. ఒకసారి రాజుగా, ఒకసారి రాణిగా, ఒకసారి ధనవంతుడిగా, ఒకసారి పేదడిగా, ఒకసారి ఒక సీఈఓగా, ఒకసారి నార్మల్ ఎంప్లాయీగా, ఒకసారి పొలిటీషియన్గా, ఇంకోసారి సింపుల్ ఓటర్గా, ఒకసారి ఆడగా, ఒకసారి మగ్గా, ఒకసారి అమెరికాలో, ఒకసారి ఇండియాలో, ఒకసారి హిందూగా, ఒకసారి క్రిస్టియన్గా, ఎన్నో రకాలుగా. అంటే జీవితంలో జనరల్గా మన జీవితంలోనే మారనిటువంటి సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేసుకొని మన ఎన్వైరన్మెంట్ ఊరికి జనరల్గా అదే ఉంటుంది. అంటే ఒక మతంలో ఉన్నాం అనుకోండి, జనరల్గా జీవితం అంతా కూడా ఒక రకాల అనుభవాలు వస్తాయి. హిందూగా ఉంటే ఒక టైప్ ఆఫ్ అనుభవాలు ఉంటాయి, క్రిస్టియన్గా ఉంటే ఇంకో అనుభవాలు ఉంటాయి. సపోజ్ ఒక అమెరికాలో పుట్టామనుకోండి, ఒక రకమైన అనుభవాలు వస్తాయి. అదే ఇండియాలో పుట్టే ఇంకో రకమైన అనుభవాలు ఉంటాయి. సో అంటే జీవితం మొత్తం జనరల్గా ఏవైతే ఒక టైప్ ఆఫ్ అనుభవాలకు ఉంటామో అటువంటి ఎన్విరాన్మెంట్ని తీసుకొని, అటువంటి జాతిని మనం పెంచుకొని, ఆ టైంలో ఆ జీవిత కాలంలో ఎన్నో అనుభవాలు ఎన్నో నేర్చుకోవడానికి మనం ఒక ప్లాన్ వేసుకొని వస్తాం. ఎలాగైతే మనం ఒక 10 దేశాలు తిరగాలనుకున్నప్పుడు ప్రతిసారి వెకేషన్ ప్లాన్ చేసినప్పుడు సంవత్సరానికి ఒక దేశం వెళ్తే ఏది బాగా ఇంపార్టెంట్, ఏది బాగా ఇంట్రెస్ట్ ఉందో ఆ టైంలో మనం అది డిసిజన్ చేసుకుంటాం. అలాగే ఈ జీవితం కూడా మనము ఏది చెయ్యాలి, ఈ డిజైన్లో ఏ అనుభవాలు కావాలి అని డిసిజన్ తీసుకున్న తర్వాత మనం చక్కగా అక్కడ మనం జీవితం స్టార్ట్ చేస్తాం డియర్ ఫ్రెండ్స్. ఇది పునర్జన్మ సిద్ధాంతము. అందువలన ఎవరైనా ఒక గొప్ప సింగర్గా ఉంటే ఆ సింగర్గా ఉన్నంత మాత్రాన వాళ్ళేమో గొప్ప అని కాదు, సింగింగ్ లేకుండా ఏమో రికగ్నైజ్ అవ్వ తక్కువ అని కాదు. ప్రతి ఒక్కరు కూడా ఒక అనుభవం కోసం వాళ్ళకి ఏది కావాలో దాన్ని చూస్ చేసుకొస్తున్నారు. వచ్చిన తర్వాత ఉన్న మన 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 యొక్క సహజంగా మనకున్నటువంటి క్వాలిటీస్ ఏవైతే మనం తీసుకొని వచ్చామో గత జన్మ నుంచి, వాటిని మనం చక్కగా ఇంకా పెంపొందించుకోవచ్చు మన సాధన ద్వారా. సాధన ఎంత చేస్తే అంతగా మన యొక్క డిజైన్ మనం ఏదైనా ఉన్నదాన్ని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఒక కంపెనీ జాయిన్ అవుతారు. అక్కడ డిజైన్ చేయాలనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఇది కాదు నేను చేయాల్సింది ఇంకోటి అని. మార్చుకోవడానికి అవకాశం ఉంది కదా. జీవిత ధ్యేయం కూడా అంతే. మనం ఒక దానికి వస్తాము, కానీ మార్చుకోవాలి అంటే కొద్దిగా కష్టపడి మార్చుకోగలుగుతాం, కానీ మార్చుకోవచ్చు. అంతేగాని నా లైఫ్ డిజైన్ రాసి ఉంది, విధి రాత, తలరాత, బ్రహ్మరాత అనుకుంటూ మనం ఎక్కడ ఉండము ఫ్రెండ్స్. ఈ విషయం అర్థం చేసుకుంటే అంతా మన చేతిలో ఉంది. పునర్జన్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం ఒక జీవిత ధ్యేయంతో ఇక్కడికి వస్తాము, వీలైనంత వరకు ఆ ధ్యేయాన్ని మనం కరెక్ట్గా చేస్తే మన చుట్టూ కూడా వేరే అందరూ కూడా ఏ ధ్యేయంతో వచ్చారో వాళ్ళ ధ్యేయం కూడా చక్కగా నెరవేరుతూ ఉంటుంది. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అయితే మన మూవీలోని క్యారెక్టర్స్ అందరికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళతో కలిసి చక్కగా మాట్లాడుకుంటూ మనకు కావాలంటే కొద్దిగా కథను మార్చుకోవచ్చు. దాన్ని కొద్దిగా వర్క్ చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ నేను మార్చేసుకుంటాను అంటే అక్కడ అది పనికిరాదు. అప్పుడే మనకు సరైన సపోర్ట్ లేకుండా కష్టపడతాము. సో ఇక్కడ తెలిసేది డిఫరెన్స్. మరణము అనేది పోతుంది. పుట్టినవాడు చనిపోతారు, చనిపోయిన వాడు మళ్ళీ పుడతారు. ఈ జీవితంలో ఒకటి ఇక్కడ అమెరికాలో పుట్టాము, నెక్స్ట్ జీవితంలో ఇండియాలో పుడతాం, తర్వాత ఒక దుబాయ్లో పుడతాము. ఒకసారి ఏమో బాగా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎంతో డబ్బులు సంపాదించి కష్టపడి జీవితాంతం పరిగెడుతూ ఉంటే నెక్స్ట్ టైంలో వచ్చేసరికల్లా ఏమీ చేయకుండా సింపుల్గా ఒక విలేజ్లో లేకపోతే ఒక ఫారెస్ట్లో కేవలం ఒక జీవితం మొత్తం కూడా అలాగ తింటూ టీ తాగుతూ కూర్చొని మొత్తం జీవితం అంతా అలా అయిపోతుంది. ఒక ఫామ్ హౌస్లో చాలామంది ఉంటారు అలాగ అయిపోవచ్చు. రకరకాల జీవిత ధ్యేయాలు ఉంటాయి. ఒక జన్మ అంతా కష్టపడితే ఇంకో జన్మ రెస్ట్ ఉండొచ్చు. సో ఎవరిని ఏది మనము జడ్జ్ చేయడానికి లేదు. ఎవరు ఏదో గొప్పగా ఇక్కడ చేసినంత మాత్రం వాళ్ళ గొప్ప ఇంకోటి తక్కువ అని లేదు డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ధ్యేయం ఉంటుంది. ఆ ధ్యేయం ప్రకారము వాళ్ళు జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే మనం తెలుసుకోవాల్సిందల్లా నా ధ్యేయం ఏంటి, నేను సరిగ్గా ధ్యేయం ప్రకారం ఉన్నానా లేకపోతే పూర్తిగా ధ్యేయం నుంచి పక్కకు దెబ్బపోయి వెళ్ళిపోతున్నానా అనేది ఎలా తెలుస్తుంది? మనలో ఉన్నటువంటి మన సోల్ స్టేట్ నుంచి మన మన భావాల నుంచి మనకు తెలుస్తుంది. మన హార్ట్ సెంటర్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఏదైనా చేసినప్పుడు సడన్గా మనకి సరిగ్గా అనిపించకపోతే మనం ఆల్రెడీ తప్పుదోవలో ఉన్నట్టు. ఈ మనలోని ఇంట్యూషన్ ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ తెలియాలంటే ధ్యానం మాత్రమే. దాన్ని మనం చక్కగా మన మనస్సును శూన్యం చేస్తూ మనలోని అన్నసరి ఎజిటేషన్ అలజడిని తీసేస్తే మనకి మన లోపల నుంచి మన చైతన్యం నుంచి వచ్చే సంకేతాలు మనకు తెలుస్తూ ఉంటాయి. నేను హ్యాపీగా ఉన్నానా లేదా,
మైండ్ ద్వారా కాదు, మన హార్ట్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఎస్, నువ్వు చక్కగా రైట్లో ఉన్నావు, చాలా ఆనందంగా ఉంది నాకు అని మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మన జీవితంలో ఉన్నట్టు కంటిన్యూ అవుతాం. ధ్యానం ద్వారా డియర్ ఫ్రెండ్స్, మనం మన జీవితాన్ని తెలుసుకుంటాము. మరణం ఉండదు. ఈ పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకున్న వెంటనే మనం శాశ్వతంగా ఉన్నాము. ఏ రోజు చావలేదు. అందుకని ఎవరైనా పిల్లవాడు చనిపోయినా, మనం సడన్గా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనం భయపడము. ఓకే, సరే అయింది, నా పని అయినట్టుంది, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో జీవితంలో అద్భుతంగా ఇంకోసారి వస్తాను కావాలనుకుంటే అని అనుకుంటాం. అంతేగాని భయపడడం ఉండదు. ఎలాగైనా ఏదో విధంగా కష్టపడైనా ఏదో విధంగా ఈ బాడీలో ఉండిపోవాలి అంటే భవరోగం అనే కాన్సెప్ట్ని తీసేస్తాం. భవరోగం ఉండదు. ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే డియర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ 6 సిద్ధాంతాల్లో ఈ 2 సిద్ధాంతాలు, ఒకటి చైతన్య సిద్ధాంతము, 2 చైతన్యం అంటే శూన్యం నుంచి ఏదైనా వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, కలుస్తుంది, నిత్యము జరుగుతున్న విషయము. ఈ భూమి ఉంది, కొన్ని సంవత్సరాలకి భూమి కూడా పూర్తిగా నశించిపోతుంది. ఇంకా అద్భుతమైన గ్రహం ఇంకోటి రావచ్చు, ఇంకొక ఇది రావచ్చు, ఎన్నో రకాలుగా ఉన్నాయి అనే విషయం తెలుస్తూ ఉంటుంది. రైట్. 2 పునర్జన్మ వస్తాము, ఒక జన్మ తీసుకుంటాము, ఒక చక్కటి మూవీలో క్యారెక్టర్ లాగా తీసుకుంటాము. ఆ రోల్ని ప్లే చేయడానికి మనం వీలైనంత వరకు మనము దానిలో లైన్లో ఉంటే అద్భుతంగా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా మనకు ఎంతో సహకరిస్తూ మన ధ్యేయంలో ఉండడానికి అనుగుణంగా చేస్తూ ఉంటారు. అయితే దీనికి మనలో డైరెక్టర్ని పూర్తిగా మనం ఫాలో అవ్వాలి. ఆ డైరెక్టరే మనలోని అబ్జర్వరు, మనలోని ఆత్మ. ఆ డైరెక్టర్తో మన కనెక్షన్ పంపించుకోవాలంటే ధ్యానం చేయాలి. అప్పుడు మనకు డైరెక్టర్ నుంచి సంకేతాలు వస్తాయి. ఇది చేయి నాయన, అది చేయి నాయన, నెక్స్ట్ డైలాగ్ ఇది నాయన అంటే ఆ డైలాగ్ ప్రకారం చేసుకెళ్ళిపోతే చక్కగా బాగా రాణిస్తాము. అదే కదా డైరెక్టర్కి కావాల్సింది. చెప్పిన విషయాన్ని తెలుసుకొని దానిలో ఎంతో అద్భుతంగా పండిస్తే డైరెక్టర్ చాలా హ్యాపీ అవుతాడు. చెప్పింది చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ మన ఓన్ డైలాగ్ రాసుకుంటూ మన ఇష్టం చేస్తే డైరెక్టర్కి ఎప్పుడు కూడా నచ్చదు. నచ్చపోయినప్పుడు ఎవరు కూడా చేవాట్లు పెడుతూ అన్‌ప్లెజెంట్‌గా ఉందని చెప్పేసి రకరకాలుగా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాడు. అదే జరుగుతుంది మనలో కూడా డిఫరెన్స్ ఈ సోల్ నేచర్ ద్వారా. మిగిలిన 4 సూత్రాల గురించి మళ్ళా శుక్రవారం తెలుసుకుందాము. యెస్ డియర్ ఫ్రెండ్స్. ఈ పునర్జన్మ సిద్ధాంతం గురించి మనము చక్కగా ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే హ్మ్. ఏ సోల్స్ జర్నీ బై పీటర్ రిచ్‌లియో అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందనే విషయం గురించి ఆహ్, ఆత్మాయణమా? బుక్ పేరు ఆత్మాయణం. ఆత్మాయణం అనే బుక్ ఉంటుంది తెలుగులో. ఆ బుక్‌ని చదవచ్చు. లేదా ఇంగ్లీష్‌లో సోల్స్ జర్నీ చదివితే కొద్దిగా చాలా చక్కగా అర్థమవుతుంది. మరణించిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? జన్మలున్నాయి. మరణానంతరం జీవితం ఉందని తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక బుక్కు ఆహ్, మైకేల్ న్యూటన్ వారి బుక్ ఒకటి చదవచ్చు. 'జర్నీ ఆఫ్ సోల్స్' ఆత్మల యొక్క జర్నీ ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఏదో ఒకటి చదవచ్చు. ఇంకొకటి 'బ్రయాన్ వీస్' అని చెప్పేసి ఆయన 'బ్రయాన్ వీస్' అని ఆయన బుక్ ఒకటుంది. ఆహ్, 'మెనీ లైఫ్స్ మెనీ బాడీస్' అని చెప్పేసి. సో, దాన్ని కూడా మనం చదివితే మనకి చక్కగా సైంటిఫిక్‌గా విషయాలు అర్థమవుతాయి. అయితే పునర్జన్మకు సంబంధించి ఇంకొక స్లైడ్ ఉంది ఇక్కడ. డాక్టర్ ఇయాన్ స్టీవెన్స్ అని చెప్పేసి వీరు ఒక ఎడ్యుకేషనిస్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఈ ఒక ఎడ్యుకేషనిస్టు. ఆయన ఈ వర్జీనియా విశ్వవిద్యాలయంలో సైకియాట్రీ డిపార్ట్మెంట్‌కి హెడ్. ఆయన్ని యూఎస్‌లో ఒక ఏజెన్సీ వారు ఈ పునర్జన్మ, పునర్జన్మ అంటున్నారు. దీన్ని నిజంగా ఎలాగుంటుంది? ఉండదు. మీరు డిస్‌ప్రూవ్ చేయండి. దాన్ని లేదు అని నిర్ధారించరండి, తీసుకురండి. రీసెర్చ్ అప్పటికి గాని ఆగదు. ఎందుకంటే అన్ని రకాల అందరూ అన్ని రకాలుగా పునర్జన్మలు ఉన్నారనేస్తారు అని చెప్పేసి 1970లో ఆయన్ని ఈ పునర్జన్మలు లేవు అని ప్రూవ్ చేయడానికి ఆయన్ని అపాయింట్ చేస్తే ఆయన ఎగ్జాక్ట్‌గా ఒక కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి పునర్జన్మ అనేది ఉంది అని ధృవీకరిస్తారు. 20 కేసెస్ సజెస్ట్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ అని చెప్పేసి చిన్న పిల్లల్లో ఆయన బాగా దీని గురించి సాధన చేసి ఆయన ఫైనల్‌గా కంక్లూడ్ చేసి బుక్ రాస్తారు. చిన్నపిల్లల ద్వారా వాళ్ళ యొక్క జీవిత చరిత్రను బాగా స్టడీ చేసి ఎవరైతే చిన్నపిల్లలు అంటే 5 సంవత్సరాల నుంచి పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తుంటారు.
వాడు ఒక అబ్బాయికి థాయిలాండ్లో పుట్టాడు. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఏదైనా బస్సును చూస్తే భయము, ఏదైనా వాటర్ని చూస్తే భయము. ఎందుకురా ఊరికనే భయపడుతున్నాడు అనుకుంటే, ఆ అబ్బాయి ఏదో నెరేట్ చేస్తాడు. అక్కడ వాటర్ దగ్గర పడిపోయినట్టుగా నెరేట్ చేస్తే, ఏంటి ఒక వాటర్లో పడిపోయి చనిపోయినట్టు నెరేట్ చేసినప్పుడు రండి రండి వాటిలో పడిపోయి చనిపోయినట్టు నెరేట్ చేస్తే, అప్పుడు ఆ, ఈయన అది ఎక్కడ జరిగింది, థాయిలాండ్లో జరిగింది కదా, సో ఆయన దాని గురించి రీసెర్చ్ చేస్తారు. అప్పుడు ఆయనకు తెలుస్తుంది, ఒక 20 సంవత్సరాల క్రితము ఆ ఏరియాలో మూడు మూడు కిలోమీటర్ల దూరంలో ఆ, 3 కిలోమీటర్ల దూరంలో ఒక సంఘటన జరుగుతుంది. ఒక సైకిల్ మీద ఒక చిన్న బేబీని ఒక ఆయన, థాయిలాండ్లో జరిగిన విషయం, ఆయన తెలుస్తున్నప్పుడు ఒక బస్సు ఏదో అలా వచ్చి తగులుకోవడం, వాళ్ళేమో ఆ పక్కన వాటర్లో పడిపోవడము, ఆ అబ్బాయి చనిపోవటము. అక్కడి నుంచి ఆయన నెక్స్ట్ మళ్ళీ పునర్జన్మ తీసుకునేటప్పుడు దగ్గరలో ఇంకొక పేరెంట్కి పుట్టడము, ఇవన్నీ తెలిసి చెప్తుంటాడు. ఈ విధంగా ఆయన నిర్ధారిస్తారన్నమాట ఇవన్నీ కరెక్టే, ఎందుకంటే అది ప్రక్క ప్రూఫ్ ఉంది కదా, పేపర్లో ఉంది, ఒక ఈవెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, చిన్నపిల్లడు చనిపోయాడు. ఈ పుట్టిన పిల్లాడు చెప్తాడు, అది మా ఇల్లు, అక్కడ మా పేరెంట్స్ ఉన్నారు, అది ఇది అంటుండే. ఇవన్నీ కూడా దాని ద్వారా అలా ధృవీకరించుకుంటాడు ఈ ఫ్రెండ్స్ పునర్జన్మ సిద్ధాంతం గురించి. ఈ బుక్ చదవండి, చదివితే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇలా డాక్టర్ న్యూటన్ గారు ఉన్నారు. డాక్టర్ న్యూటన్ గారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, ఆయన కూడా ఎన్నో రకాలుగా చక్కగా ఆ, ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతం గురించి, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గురించి ఆయన చక్కగా ఆయన ఆ, కొన్ని వేల కేసులకి పునర్జన్మ గురించి ఆయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ అని చేస్తూ ఒక అద్భుతమైన బుక్ రాశారు. సో మనం వీటి ద్వారా తెలుసుకున్నప్పుడు, చదువుతున్నప్పుడు డిఫరెన్స్ మనకి అవగాహన పెరుగుతూ ఉంటుంది. లేకపోతే స్టార్టింగ్లో ఇవన్నీ ఏంటి, నా వల్ల కాదు, నేను నన్ను పక్కన కొట్టుపడేస్తాము. అప్పుడు మనకి ఎన్నో విషయాలకి అర్థాలు తెలియవు, జీవిత సంఘటనలకి మనకి దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవడం కూడా తెలియదు. ట్రాజడీ ఉందని, ఇంజస్టిస్ ఉందని బాధపడుతూ జీవితం మొత్తం వేస్ట్ చేసుకుంటుండే ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ యూకేలో. నేను ఇక్కడ లండన్లో ఉన్నాను. ఈ టైం మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడు. ఓకే, కొంచెం ముందుకు రండి మేడం, ఇంకోటి ముందుకు రండి. ఉమ్, మధ్యాహ్నము ఇక్కడ ఉమ్, ఇటు కట్ అవుతున్నారు అక్కడ. ఓకే, సో మన మాస్టర్ యొక్క అనుభవాలు విందాము. ఇక్కడికి మేము 5 డే రిట్రీట్ చేద్దామని వచ్చాము. అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్ అని చెప్పేసి పిరమిడ్లో చేస్తుంటుంది, ఇక్కడ యూకేలో చేద్దామని. అక్కడ మంచి ఆతిథ్యం ఇస్తున్నారు. కళ్యాణ్ గారు, స్వర్ణ గారు మీద స్టార్ట్ చేయండి. మీ ధ్యానం అనుభవం. నాకు మెడిటేషన్ చంద్ర సార్ గారి గురించి మా పాప చెప్పిందండి ఫస్ట్. సో నాకు అలా స్టార్ట్ అయింది నా జర్నీ మెడిటేషన్లో. నేను ఇంకా చాలా చెయ్యాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఆ, కానీ మేము ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్, నా నా అవుట్కమ్ మీద నేను చెప్తే, నాకు మా మా చిల్డ్రన్తో నా రిలేషన్షిప్ బెటర్ అయింది మెడిటేషన్ స్టార్ట్ అయ్యాక. నేను మెడిటేషన్ చేయటం వల్ల నాకు కొంతవరకు కామ్‌నెస్ వచ్చింది. అండ్ సర్టెన్ థింగ్స్ నేను ఇప్పుడు వాటి మీద ఎక్కువ ఆలోచించకుండా నేను ఆటిని వదిలేయగలుగుతున్నాను. వాటికి ఆన్సర్స్ అవసరం లేదు అని అనిపిస్తుంది నాకు కొన్నాటికి. ఎందుకంటే ఆహ్, చాలా చిన్న చిన్న విషయాలు గూడా నేను పర్టిక్యులర్‌గా పట్టించుకునేదాన్ని ఇంతకుముందు. కానీ అవసరం లేదు. అది చాలా ఇంపార్టెంటా? కాదా? అన్నది చాలా క్లియర్ అండర్‌స్టాండింగ్ మనకి ఇంకా బెటర్‌గా అర్థమవుతుంది మనం మైండ్‌ని కామ్ చేసినప్పుడు. సో, నాకు అలా హెల్ప్ అయింది మెడిటేషను. చంద్ర సార్ గారు మల్టిపుల్ సెషన్స్ చేశారు. నేను చంద్ర సార్‌ది కొన్ని సెషన్స్ అటెండ్ అయ్యాను. తర్వాత సుజాత మేడం గారియి గూడా కొన్ని అటెండ్ అయ్యాను. సో, వీళ్ళిద్దరితో నేను అండ్ చాలా మంచి బుక్స్ కూడా రికమెండ్ చేశారు. అండ్
వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ నాకు నచ్చింది వాజ్ సరెండర్. అండ్ నేను అది ఇప్పుడు చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. బోత్ వర్క్ లైఫ్‌లోనూ, పర్సనల్ లైఫ్‌లోనూ. అట్‌లీస్ట్ ఐయామ్ ట్రైయింగ్ టు సరెండర్ ఫర్ సర్టెన్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ అండ్ సేయింగ్ యెస్ ఇట్స్ ఓకే. నాకు నచ్చకపోయినా ఐయామ్ ట్రైయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్ కొన్నిటికి. సో, ఇది నా జర్నీ సో ఫార్ విత్ మెడిటేషన్. హోప్‌ఫుల్లీ ఇంకా ఇట్స్ ఎ లాంగ్ వే టు గో. అదే నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వర్ణ గారు. అద్భుతంగా జాబ్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ధ్యానము, ఇప్పుడు ధ్యాన సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. అంతే ఇందాక అన్నారు కదా, చాలా విషయాలు అనవసరం అని తెలిసినప్పుడు వాటి గురించి వదిలేస్తాం. వదిలేస్తే ఎంతో శక్తి, ఎంతో టైము సేవ్ అవుతాయి. ఎన్నో అన్నసరి యాంగ్జైటీస్ పోతాయి. అంటే హెల్త్ బాగుంటుంది. ఆ టైంని మన జీవిత ధ్యేయం వైపు చక్కగా పెట్టుకుంటే ఎంతో రాణిస్తాము. అది వస్తుంది. ఎన్నో బెనిఫిట్స్. కళ్యాణ్ గారు. Namaste, friends and masters. First of all, very grateful, కృతజ్ఞతలు బుద్ధ సిఇఓ టీమ్కి, చంద్ర సార్కి. సో నా అనుభవాలు క్లుప్తంగా చెప్తాను నేను. సో బుద్ధ సిఇఓ మెడిటేషన్ జాయిన్ అయ్యి 2 years ఆడ్ అవుతుంది నేను. సో ఫస్ట్ 3-4 months కొద్దిగా ఆన్ అండ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా రెగ్యులర్ అయ్యి సో నాలో చేంజెస్ చూడటం మొదలుపెట్టాను. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మా చెల్లి అనుప్మ, అబుదాబిలో ఉంటుంది. ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఆవిడ జాయిన్ అయ్యి ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా ఫ్యామిలీని అంతా నేను, పేరెంట్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, పిల్లలు అందరూ మెడిటేట్ చేయటం మొదలుపెట్టాం. చాలా పాజిటివ్ చేంజెస్ కనిపించినాయి. దాంట్లో కొన్ని అది వరకు అవసరం లేని విషయాల గురించి చాలా పాండర్ చేసేవాళ్ళం. అజంప్షన్స్ బోల్డ్ ఉండేవి. ప్రతి చిన్న విషయం పర్సనల్గా తీసుకునేవాళ్ళం. ఆ 4 అగ్రిమెంట్స్ అని ఒక బుక్ చదివిన తర్వాత అవన్నీ అసలు క్లియర్ అయిపోయి, దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు రీడ్. తర్వాత మా అమ్మాయి చాలా బెనిఫిట్స్ వచ్చినాయి. మేనిఫెస్టేషన్ చేసింది. తనకు కావాల్సిన స్కూల్లో స్కాలర్షిప్ వచ్చింది. సో తను అది చేయగలిగింది. తర్వాత నా పర్సనల్ ఇదిలో కొన్ని పర్సనల్ గోల్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్గా, వర్క్ వైజ్. ఫైనాన్షియల్ గోల్స్లో క్లారిటీ ఉంది. లైఫ్లో కొద్దిగా క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏది అవసరం, ఏది అవసరం లేదు క్లియర్గా డిస్టింక్ట్ చేసి అవసరమైన దాని మీదే వర్క్ చేయటం. 10 విషయాలు కాకుండా అది వరకు బోల్డ్ క్లటర్ ఉండేది, డీక్లటర్ అయింది బ్రెయిన్ అంతా. సో 10 things 20 things చేసేవాళ్ళం. ఇప్పుడు చేసే 3 పనులు కన్సాలిడేటెడ్గా క్లియర్గా చేయటం మొదలుపెట్టాం. తర్వాత ఈ బుక్స్ చదవటం వలన, చంద్ర సార్ సజెస్ట్ చేసిన బుక్స్ చదవటం వలన బాగా ఉపయోగపడినాయి. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఉపయోగపడినాయి. మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, మిగతా అన్ని క్లారిటీ ఆఫ్ థాట్ అవ్వచ్చు, conversations with God, 4 agreements, Louis Hay book, you can heal your life, surrender experiment, Michael Singer, Joe Dispenza's books, Breaking the Habit, Placebo. These are some of the books. So అదండి. సో నా ఎక్స్పీరియన్స్ అది. It's still work in progress, long way to go, but I feel we are on the right track, and I'm so grateful that we are given an opportunity to do our bit as well. I'm so grateful for the Buddha CEO team. Thank you, sir. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. చక్కగా అంటే నేర్చుకోవాలి, సాధనలో ఉండాలి అనే ఒక తపన ఉంది. తపన ఉంటే ఆటోమేటిక్గా మనం ఎంతైనా అట్రాక్ట్ చేస్తాం. మాస్టర్స్ వస్తారు, అవకాశాలు వస్తాయి, టైం కుదురుతుంది, అన్నీ జరుగుతాయి. ఆ తపన ఉండాలి ఫ్రెండ్స్. అదే చూస్తున్నాను ఈ చక్కటి ఈ 2 మాస్టర్స్ నుంచి. ఓకే.
సో థ్యాంక్ యూ. ఆ 4 అగ్రిమెంట్లని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని 10 మందికి చెప్తే ఎంతో మీ ద్వారా ఎంతో సహాయం. ఓకే. ఈరోజు ఒక మంచి క్లాస్ ఆర్గనైజ్ చేశారు. ఓకే. మేడం అనుకుంటే టకటక అయిపోతుంది. అందుకే చాలా తొందరగా ఫిక్స్ చేశారు ఈ క్లాస్ని. ఓకే. ఇందాక డాక్టర్ గారు కూడా తీసుకొచ్చారు. అందరికీ కావాలి కదా, ఎస్పెషల్లీ మెడికల్ డాక్టర్స్కి తెలిస్తే ఎంత చక్కగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మాట అంటే మంత్రము ఎంతోమందికి. వాళ్ళు కానీ రికమెండ్ చేస్తే ఇంకంతకన్నా ఏముంది, ధ్యానం అనేది చాలా చక్కగా వెళ్ళిపోతుంది. సో డిఫరెన్స్ ఖచ్చితంగా ఇది అందరికి వెళ్తుంది. బుద్ధాసియో ఉద్దేశము, పత్రికారి ముఖ్య ఉద్దేశం ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో తీసుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకుంటారు. అదే కావాల్సింది మోడర్న్ టైంలో. సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి. ఈయన చెప్తున్నాను నువ్వు చేయి మంచిది అంటే చాలామందికి అది అవగాహనలో ఉండదు. కొంతమంది తీసుకోగలుగుతారు, చాలామంది తీసుకోలేరు. ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్తో మనం తీసుకెళ్తున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అస్ హియర్. ఈ 5-day ప్రోగ్రామ్ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు కూడా పద్మ గారితో కలిపి. సో ఓకే డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ మనము రేపు కలుసుకుందాము. ఎస్ కోటి గారు, any announcements? Thank you, sir. Present there is no announcement, sir. But really great to see Kalyan sir and madam on the screen. Really they are doing great job, great service in the London, UK. Thank you so much for this wisdom of 6 ఆధ్యాత్మిక సూత్రాల్లో ఈరోజు మనం 2 తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మిగతా రేపు డాక్టర్ చంద్ర పొలమశెట్టి గారి ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ కెన్ వీ హ్యావ్ క్వశ్చన్స్ టుడే ఆర్ రేపు తీసుకుందాం సార్ ప్రశ్న? ఎస్ ప్రతాప్ గారు. Thank you so much, sir. Today session is wonderful session. And నేనైతే చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని. ఈ కొన్ని రోజులు రాలేదు కదా సార్. అలాగే నాతో ఉన్న అందరు ఆత్మ బంధువులు ఈ క్లాస్ని అందరూ కూడా అలాగే అనుకుంటున్నాను. అద్భుతం సార్. టుడే ఇస్ అ వండర్ఫుల్ క్లాస్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఎక్కువ టైం తీసుకోను సార్. నా గతాన్ని మొత్తం చెప్పి నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఇప్పుడు నా గతంలో చాలా జరిగినాయి సార్. అంటే చాలా సంఘటనలు జరిగినాయి, చాలా మంచి జరిగింది లేదా చెడు జరిగినాయి, చాలా ఉన్నాయి. కొన్ని సంఘటనలను నన్ను హంట్ చేస్తున్నాయి. అంటే నా గతం నన్ను వెంటాడుతూ ఉంది. నా గతాన్ని నేను ఎలా అవన్నిటినీ వదిలేసి ఒక నా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అది సార్ మై క్వశ్చన్ ఇస్ ప్లీజ్. గతం రిజాల్వ్ అయిపోతుంది మెల్లగా ధ్యానం చేస్తూ, మనం అర్థం చేసుకుంటూ, మన అవగాహన పెంచుకుంటూ. ఇప్పుడు ఏదైనా క్రైమ్ చేశారనుకోండి, క్రైమ్ చేస్తే దానికి సంబంధించిన కాన్సిక్వెన్స్ మరి ఉంది. కాన్సిక్వెన్స్ ఏం చేస్తాం? మరి కాన్సిక్వెన్స్ చేయాలి. ఎప్పుడు బాగా చదువుకోవాలి, చదువుకోలేదు, ఏమీ తెలుసుకోలేదు. ఇప్పుడు జాబ్ కోసం వచ్చాము, కష్టపడాల్సి వస్తుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది సెటిల్ చేయడానికి. బట్ దాన్ని పేషెంట్గా ఓపికతో నేర్చుకోవాలి. సో గతంలో బాగా హెల్త్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసాము, ఎన్నో రకాలుగా అది పూర్తిగా బాడీ ఇంకదే అయిపోయింది. కానీ రిపేర్ చేసుకోవచ్చు. ఓపిక ఉండాలి అంతే. ఎన్నో సంవత్సరాలు అయితేనే కదా ఈరోజు స్థితిలోకి వచ్చాము. సో దాన్ని కొద్దిగా రిపేర్ చేసుకోవడానికి ఓపికతో ఒక ధ్యానం ఏం చేస్తుంది, మనిషిని ఒక మానవుని మాధవుడిగా చేయటం. అంటే మాధవుడు అయినప్పుడు ప్రతిదీ కూడా సాధించుకోగల శక్తి వస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం చేసుకోగలను, మార్చుకోగలను అవగాహనతో మనం ముందుకు వెళ్తాం, ఒక హోప్తో వెళ్తాం. అది సో దేనికి తొందరపడకుండా కంటిన్యూ చేయటమే. అది నిజంగా నాకు జరుగుతుందా, నిజంగా నేను మార్చుకోగలనా అనే ఒక డౌట్ ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలి మనము? ఇంకా వేరే అనుభవాలు చదవాలి, వినాలి, వేరే మాస్టర్స్ కలవాలి. ఇదే సాధన అంటే. అది చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ మనకు ధైర్యం వస్తుంది. ఓ నిజమే, వీళ్ళందరూ కూడా కొంతమందికి 10 సంవత్సరాలు పట్టిందట. ఎవరికో ఐబిఎస్ అనేది ఉంది, ధ్యానంలో అన్ని రకాలు పోతా అన్నారు కదా, మరి నాకు పోవట్లేదు 2 సంవత్సరాలు అయిందంటే, ఓ వాళ్ళ వరకు 5 సంవత్సరాలు పట్టింది. ఓకే ఫైన్, 5 సంవత్సరాలకైనా వస్తుంది కదా. నాకు ఆల్టర్నేటివ్ ఏంటి, జీవితాంతం ఒక దీని మీద ఉండడమే, అది దానికి సొల్యూషన్ లేకుండా ఉండే బదులుగా 5 సంవత్సరాల్లో మార్చుకుంటాను అనే ఓపుతో ఉండటం. సో అందుకని అనుభవాలు వింటము, ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటే మనలోనికి మళ్ళీ ధైర్యం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. టైం తీసుకున్నా అదే సార్. 1 minute సార్. అదే క్లారిటీ ఏంటంటే సార్, ఇప్పుడు మనకు ఒక వ్యక్తి
మన లైఫ్లో మన పాస్ట్లో మనకు ఏదైనా ఒక హాని చేసినా లేదా మనల్ని ఇన్సల్ట్ చేసినా మన అవమానించినా లేదా కొన్ని జరిగి ఉంటాయి సార్. అంటే నా లైఫ్లో కొన్ని జరిగినాయి. ఆ మనిషి నేను ఒకసారి ఇప్పుడు సడన్ గా ఏమన్నా వాయిస్ విన్నా లేదా ఆ గతంలో జరిగిన ఒకవేళ గుర్తుకొచ్చినా కూడా నాకేంటంటే నా లైఫ్ ఎందుకు ఇలా నాకు ఒక 5-6 ఇయర్స్ నా లైఫ్ ని నాశనం చేశాడే. నా లైఫ్ లో ఇంతగా మా జీవితాన్ని మా కుటుంబాన్ని కష్టాలు పెట్టాడు. ఈ ఈ బాధలు వెంటాడుతున్నాయి సార్. అంటే నా పర్సనల్ లైఫ్ లో జరిగింది. అండి కేవలము మన మనసులోనే కదా ఉంది అదంతాను. మనసులోనే ఉంది. అప్పుడు గతం అయిపోయింది. ఇప్పుడు మనసులో ఉంది. అంతే కదా. రైట్ సార్. మనసు నుంచి బయట తీయలేకపోతున్నాము. అది ఫిజికల్గా సార్ ఆ జరిగితే మనం సంఘటనలో ఆపలేం. మనసులో జరిగిన దానికి చక్కగా తీసేస్తాం తొందరగా. అది చాలా గాఢంగా చూడొచ్చు. అవగాహన అప్పుడు డిఫరెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు అవగాహన మారుతూ ఉంది. మీరు పుస్తకాలు చదవండి. ఏదైనా జరిగితే ఎందుకు జరుగుతుంది నాకు అని చెప్పేసి విషయం అర్థం చేసుకోండి. కర్మ సిద్ధాంతం ఉంది. రేపు మూడో సిద్ధాంతం గురించి చెప్తాను కదా, అప్పుడు విషయం ఓకే అర్థమవుతుంది. సార్. ఏదైనా నేను ఏదైనా అనుకోకున్నది, ఊహించినది, వద్దనుకున్నది వస్తుంది అంటే దానికి సంబంధించి నేను ఎక్కడో అంతకుముందు చేశాను కాబట్టి నేను కూడా అనుభవిస్తున్నాను. ఓకే, దానికి ఏం చేయాలి? ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను దాని నుంచి పూర్తిగా నేర్చుకోవాల్సింది ఏంటి? ఆ వ్యక్తిని నేను పూర్తిగా క్షమించగలగాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ద్వేషపూరితమైన భావాలను అన్నీ తీసేయగలగాలి. క్షమించాలి. కరెక్ట్. ఎందుకంటే నేను ఎప్పుడో చేశాను కాబట్టి నాకు జరుగుతుంది అని అర్థం చేసుకున్నప్పుడు, మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం క్షమించే భావనలోకి వస్తాం. క్షమిస్తే వాళ్ళకి సంబంధించిన విషయాలు పూర్తిగా జీరో అయిపోతాయి మన మైండ్లోంచి. జీరో అయిపోతుంటే ఆటోమేటిక్గా అది ఇంక మన బాధ పెట్టదు, వదిలేస్తాం. ఓకే. ఓకే. సో కర్మ సిద్ధాంతం గురించి పూర్తిగా తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. నాకు కూడా వచ్చిందంటే ఫైన్. నేను ఎక్కడో ఏదో చేయబట్టి జరిగింది కాబట్టి నేను ఈ రోజుకి ఇంకా దీన్ని ఎక్కడితో వదిలిపెడుతున్నాను. ఏదైనా బాధ ఉందంటే నాలో ఉన్నటువంటి ఆలోచన ద్వారానే బాధపడుతున్నాను కాబట్టి దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి. దానికి ధ్యానమే శరణ్యము. ధ్యానం ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది ఎంతో శక్తితో అనవసరమైన విషయాలు, అనవసర గత జ్ఞాపకాలను మెల్లగా మెల్లగా మనకు క్షీణింపజేస్తుంది. తొందరపడాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుంది కదా. మనం దాని గురించి ఆలోచిస్తే ఎందుకు అర్థమైంది సార్. దాని గురించి ముందుకు వెళ్తారు. ఇలాగా ఒక 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు చేశారనుకోండి, మెల్లగా ఆ మెమరీ అనేది అలా క్షీణించిపోతుంది. అది స్వతహా జరుగుతుంది అది. ఆ మెమరీ ఓకే. క్షీణించిపోయే వరకు కొద్దిగా కష్టపడి మీరు ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ వీటి గురించి చదువుతూ ఉంటే మెల్లగా కొన్ని రోజులు పోతుంది అది, ఆ మెమరీ. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎలా. అంతే, ఇంకేం లేదు. 40 రోజులే కదా. 40 రోజులు 400 రోజులు చేయండి. సంవత్సరం రోజుల తర్వాత మీరు ఏది అన్నీ ఎప్పుడో పోయేస్తారు. అసలు నాలోనే నా జీవితంలో ఇటు జరిగిందా అంటారు. ఓకే, అది ఖచ్చితంగా ఆ స్థితి కూడా ఖచ్చితంగా సార్. వస్తుంది. నేను మొదలు పెట్టాను, చేస్తాను సార్. నేను కంటిన్యూ చేస్తాను. రైట్. కంటిన్యూ చేస్తాను సార్. నేను ఎవరు వదలను, ఎవరు గట్టిగా ఎప్పుడు ఎవరికి పట్టుకుంటాను. చేయరు. థ్యాంక్ యూ సార్. ఎవరికి ఏమి చేయరు అనే విషయం కూడా ఉంటుంది. ఈ పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతం తెలుసుకున్నప్పుడు ప్రతిదీ కూడా నా ఎంపిక ద్వారా జరుగుతున్న విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సరైన కరెక్ట్. మనకు అర్థమవుతూ ఉంటుంది. రైట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సార్ అనిల్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని వీడియో టర్న్ ఆన్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ అండి, చెప్పండి. చాలా రోజుల తర్వాత సార్ మిమ్మల్ని అయిపోయిందా? రోజు వింటున్నాం ధ్యానంలో, కానీ ఈ రోజు చూస్తున్నాం సార్ మిమ్మల్ని. థ్యాంక్ యూ. చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారండి. అంటే చాలా ఇప్పుడు నాకేమనిపించిందంటే, పూర్వము రాజుల కాలం అప్పుడు రాజకుమారులను తీసుకెళ్లి గురుకులాల్లో చేర్చేవాళ్ళు, గురువు దగ్గర అప్పచెప్పి వచ్చేవాళ్ళు విద్య నేర్పించడానికి. ఇప్పుడు గురువే అందరి దగ్గరికి వెళ్తున్నారు సార్. అందరి దగ్గరికి వెళ్ళి ఏదైతే జీవితంలో నేర్చుకోవాలో మీరు అందరి దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లోనో లేకపోతే ఫిజికల్గానో ఎలాగో మా అందరికి ఒక జీవితం ఇది చిన్నప్పుడే అందరికి నేర్చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఐ అప్రిషియేట్ దిస్ వండర్ఫుల్ విజన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్వశ్చన్స్ ఏం లేవు, జస్ట్ ఇది షేర్ చేసుకోవడానికే చెప్పాను. ఎస్ సార్. పత్రికాలకి మనము సదా కృతజ్ఞతతో ఉంటాం. ఎందుకంటే ఆయన డివైస్ చేసిన సిస్టమ్. అందరూ దేవుళ్ళు అవ్వాలి, అందరూ గొప్ప మాస్టర్లు అవ్వాలి, అందరూ వాళ్ళకి తోచిన విధంగా 10 మందికి చెప్పాలి. చెప్పినప్పుడు అంత తొందరగా ఇది ధ్యానమయం అయిపోతుంది అనే విషయం కాన్సెప్ట్లో
ఆయన ఒకరే కాకుండా ఎంతో మందికి అందరిని ఎంపవర్ చేశారు. దాని ద్వారా ఈరోజు ఆయన చైతన్యంతో ఎన్నో రకాలుగా ఈ ఉద్యమం సాగుతుంది. Yes. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఎవల్యూషన్లో. మొదట ఏంటంటే ఒక యోగిగా అంతా మనలో మనం ఉంచుకుంటాం. తర్వాత రాజర్షిగా మనం ఎక్కడైనా ఉంటామో అందరూ వస్తారు మన దగ్గరికి. బ్రహ్మర్షిగా ఉన్నప్పుడు మనమే ప్రతి చోటుకి వెళ్తాం. అదనమాట. సో 3 రకాలు ఎవల్యూషన్ ఉంటుంది. ముందు మనం మారిపోయాం అనుకోండి, దాన్ని అరిహంత్ స్టేజ్ అంటారు. మనలో ఉన్నటువంటి అన్నిటినీ అరిహంత్ అంటే అవసరం లేని అన్నిటిని కూడా మనము మన ఎనిమీస్ని అన్నింటినీ అంతం చేస్తాం. ధ్యానం ద్వారా జరుగుతుంది. అప్పుడు మనలోని ఎనిమీస్ అంటే ఏంటి? కోపము, ద్వేషము ఇవే కదా. అవన్నీ ఎనిమీస్ అని తీసేస్తే చక్కగా మంచి ఎమోషన్లో ఉంటాం కాబట్టి మన ద్వారా ఎంతోమందికి ఆటోమేటిక్గా మేలు జరిగిపోతూ ఉంటాం. మనం ఎక్కడున్నా మన చుట్టుపక్కల మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. కామ్గా ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా కామ్నెస్ ఇస్తాం. ప్రశాంతంగా రెస్పాండ్ అయితే ఒక కూల్గా ఉండి అంత ఇన్స్పిరేషన్తో ఉంటాం. అదే జరిగిపోతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంతా అదే. ఫస్ట్ స్టేజ్ జరుగుతుంది అందరికి కూడా. వాళ్ళ మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారా వాళ్ళ చుట్టూ వ్యక్తులందరూ కూడా ఎంతో బెనిఫిట్ పొందుతారు. సెకండ్ స్టేజ్ మార్పుని అక్కడితో ఊరుకోకుండా, నాకు ఇది విషయం తెలుసు, మీరు ఎవరైనా కావాలంటే రండి, నేను చక్కగా మీకు టైం ఇస్తాను అని చెప్పి ఒక బోర్డు పెడతాం. అంటే ఒక ఆశ్రమం పెట్టుకుంటాం, ఒక కౌన్సిలర్గా బోర్డు పెడతాం, ఇంకోటి చేస్తాం. సో అది మనం అనౌన్స్ చేస్తాం కాబట్టి మన దగ్గరికి అందరూ వస్తారు. అటుపక్క వెళ్ళే వాళ్ళు అందరూ వస్తారు, వెతుక్కొని వస్తారు. సెకండ్ స్టేజ్లో ఉంటుంది అది. మనం ఇంకో చోటుకి వెళ్ళమో అందరూ మన దగ్గరికి వస్తారు. ఇందాకన్నా గురుకుల టైప్ అది. మూడో స్టేజ్ గౌతమ్ బుద్ధుడి స్టేజ్ ఉంది. సెకండ్ స్టేజ్ ఏంటంటే బోధిసత్వుడి స్టేజ్ అని అంటారు. మూడు గౌతమ్ బుద్ధుడి స్టేజ్. ఎక్కడే అందరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్ళిపోతుంటాం. ఇంకంతే. పత్రికారు చేసిన విషయం అది. గౌతమ్ బుద్ధుడి స్టేజ్ ఇంకా ఫైనల్ స్టేజ్. ఒక ఆది శంకరాచార్యుడు, ఒక గౌతమ్ బుద్ధుడు, ఒక మహావీర్ జైన్, ఒక జీసస్ క్రైస్ట్ ఒక చోట ఉండిపోలేదు. వాళ్ళు నిత్యం ప్రజల్లోకి వెళ్ళిపోతూనే ఉన్నారు. జీవితాంతం అలా వెళుతూనే ఉన్నారు. కాలినాటలు కానీ ఎక్కడ పడితే వెళుతూ తిరుగుతూ ఎంతమందికి వాళ్ళ చైతన్యాన్ని అంటించగలిగితే అంతమందికి వెళ్ళిపోయి చెప్తూ చేశారన్నమాట. ఇంకా అది ఫైనల్ స్టేజ్. ఓకే. పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నవాళ్ళే. ఎందుకంటే అది ఆ చైతన్యం అక్కడ ఉంది. సో బై డిఫాల్ట్ పిఎస్ మూమెంట్లో అందరం కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు తోచినట్టుగా మనతో పాటుగా మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మన పక్క ఊళ్ళకి వెళ్తాం, అక్కడ స్కూల్స్కి వెళ్తాం, కాలేజెస్కి వెళ్తాం, చెప్తాం. అదంతే, అది ఖచ్చితంగా జరిగిపోతుంది సార్. మీ విషయం కూడా అదే జరుగుతుంది తొందరలో. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, వీడియో కూడా టర్న్ ఆన్ చేసుకోండి సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీతోటి చాలా రోజులు మాట్లాడదాం అనుకుంటున్నా సంభవం. ఈరోజు సమయం దొరికింది. వినిపిస్తుందా సార్? చెప్పండి. యాక్చువల్గా నా క్వశ్చన్ కొంచెం అంటే ఎలా అంటే డిఫరెంట్గా ఉన్నది. ఐ డోంట్ నో ఇది కరెక్ట్ అడగొచ్చో లేదో తెలియదు. యాక్చువల్గా ఈ ప్రాసెస్లో మీరు అంటే ఎనర్జీ గురించి అవన్నీ నేను బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే డే 1 నుంచి ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ చేశాం. అండ్ మార్పులు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. కోపాలు ఇవన్నీ ఆగడము. కాకపోతే ఏంటంటే బిఫోర్ టైంలో ఎలా అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటున్నాం సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయినప్పుడు. ఈ ప్రాసెస్లో యాక్చువల్గా నాకు చాలా రోజుల నుంచి ఎలా అంటే ఫుడ్ మీద ఐ థింక్ మీరు ఫుడ్ మీద కూడా చెప్పి ఉంటారేమో, కొన్నిట్లో మేము మిస్ అయ్యాను. మన ఫుడ్ శాకాహారులు అయితే ఓకే అంటున్నారు. ఈవెన్ దో శాకాహారి అయినా మనము తినే ఫుడ్ అయితే నాకు తెలిసి నేను కరెక్ట్ తింటున్నామని నేనైతే నాకు 100% కాన్ఫిడెంట్ లేదు. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది యాజ్ ఎ ఫార్మర్గా నాకు తెలుసు. అట్ ది సేమ్ టైం చాలా వరకు కొన్ని అంటే ఇప్పుడు కొందరు చెప్తారు అంటే ఈ రైస్ ఇవన్నీ కొంచెం మనం జెనెటిక్ ఫుడ్ తింటున్నాం. సో దానివల్ల కూడా మనకి వీఆర్ నాట్ ఇన్ మన లోపల జరిగే ఎవ్రీథింగ్ కూడా సమతుల్యత లేకుండా పోతుంది. కాకపోతే మళ్ళీ మీరు చెప్పిన వర్డ్లో ఈ ఎనర్జీ వచ్చి అంతా సెట్ చేస్తుంది. అది
నాకు బాగా నచ్చింది. అంటే నువ్వు ఏదైనా తిన్నా లైక్ ఫైన్, ఎండ్ ఆఫ్ ద డే ఇది రిజాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నావు. సో, ఈ అజంప్షన్ కరెక్టా? లేకపోతే నేనేమన్నా ఇక్కడ రాంగ్ తీసుకుంటున్నానా? ఇ ఇదొకటి. ఇంకొకటి ఆహ్, ఇప్పుడు ఎట్లా అంటే మన దగ్గర ఇప్పుడు మన నార్త్ సైడ్ ఏం తింటాము? వీట్ తింటారు. మనకు రైస్ ఇక్కడ తింటాం. రైస్‌లో కాకుండా మనం సంహౌ కాదరవల్లి సార్ చాలా వేరే అంటే ఒక మిల్లెట్స్ తింటే మీరు అందరికి ఏది ఎవరికీ ఏం కాదు. మీరందరికీ క్యాన్సర్స్ ఇవన్నీ ఏం రావు. అండ్ ధ్యానం కూడా చేయమని చెప్తారు సార్. అన్నిటికి ఇలా ఇలా చెప్పుడు పోయారు. యాక్చువల్‌గా నేను గూడా అప్పుడేందంటే నాకిది బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఎవరు హెల్త్ రిలేటెడ్‌గా సఫర్ అవ్వద్దు. సో, నేను గూడా యాస్ ఏ జస్ట్ మీడియేటర్‌గా చాలా మా చుట్టుపక్కల వాళ్ళకందరికీ ఎవరికి వీలైతే వాళ్ళకి నేనొక లాస్ అయ్యాను. సో, దీనివల్ల నాకు చుట్టుపక్కలోళ్ళు ఎవరు ఇట్లా సఫర్ అవుతున్నా వాళ్ళకి నేను ఇట్లా కారల్ సార్ రిలేటెడ్ ఇవన్నీ పంపిస్తూ ఉండేటోడిని. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నాకిప్పుడు రీసెంట్‌గా యోగా చేశాను. యోగా చేస్తూ, చేస్తూ నాకు సంహౌ ఈ వీడియో వచ్చింది. ఇది వచ్చింది. సో, నాకిది చాలా బాగా అనిపిచ్చింది. అట్ ద సేమ్ టైమ్ నాకు కొన్ని ఈ క్వెషన్స్ అన్నట్టు లైక్ ఆహ్, ఏది అంటే నాట్ ఓన్లీ మెడిటేషన్, ఈ ఫుడ్ రిలేటెడ్‌లో ఏది తీసుకున్నా ఏం కాదా? అంటే యాస్ ఎ వెజిటేరియన్‌గా. నాన్ వెజిటేరియన్‌లో నేను మాట్లాడను. అదొక క్వెషన్. మన అండ్ బాడీ యెస్ సార్. మనము దేహము అని ఎంత అనుకుంటే మనం అంత దేహంలో ఉంటాము. దేహ పరిధిలో, దేహం తాలూకా లిమిటేషన్స్‌లో ఉంటాం. ఓకే. హ్మ్. మనం ఎప్పుడైతే నేను చైతన్యము, నేను ఆత్మ అని అనుకున్నప్పుడు శక్తి అంతా శక్తిగా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్‌గా దేహాన్ని చూసుకుంటుంది. మనం చూడాల్సిందల్లా ఒక అద్భుతమైనటువంటి ఎమోషన్‌లో, భావంలో ఉండగలుగుతున్నానా లేదా? భయము, బాధ, ఇంకోటి అటువంటిగా ఉంటే దేహం శక్తి క్షీణిస్తుంటుంది. శక్తి అద్భుతంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేహం పదార్థం అని కాకుండా ఎప్పుడూ నిత్యం ఆనందంలో ఉన్నప్పుడు ఫుడ్‌తో సంబంధము దానికి చాలా తక్కువ. అందుకనే ఎప్పుడు బాగా సంతోషంగా ఉంటే చాలామంది ఫుడ్ పెద్దగా తినాలని కూడా ఉండదు. వాళ్ళు వెళ్ళిపోతారు. అవును. కొంతమంది ఒక పూట తింటే కొంతమంది 3 పూటలు తింటున్నారు. వాళ్ళు బానే ఉంటున్నారు. వీళ్ళు బానే ఉంటున్నారు. కొంతమంది 2 పూటలు తింటారు. కొంతమంది వారం అంతా ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉంటారు. కొంతమంది ఫ్రూట్సే ఉంటుంది. ఇలాగ ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు గదా! యెస్. మరి ఎన్నో రకాలుగా ఉన్నప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఫుడ్ తాలూకా వాల్యూ ఎంతుంది దేహం మీద అని ఒక క్వెషన్ ఏసుకోవాలి మనం. అది ఉంది. ఇది ఉంది. నేను జాస్ మొహైన్ అని జెప్పేసి హుహు. 2008, 9 2009లో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్‌లో ఒక ఆస్ట్రేలియన్ లేడీని ఇన్వైట్ చేసాం స్పీకర్ కింద. ఆమె ప్రాణా మీద ఉంటుంది యెస్. కేవలం. ప్రాణ అంటే శక్తి, ఊపిరి మీద అంటే శ్వాస మీద. శ్వాస అంటే బ్రెత్, ప్రాణ ఎనర్జీ అంటారు. బ్రెతటేరియన్. ఆమేం ఫుడ్ తీసుకోదు. ఓకే. అప్పటికి ఓకే. 18 సంవత్సరాల నుంచి ఏం తీసుకోలేదు. చక్కగా అందంగా ఉంటుంది ఆమె. 55 సంవత్సరాలు, అప్పుడు 60 సంవత్సరాల్లో. చక్కగా బ్యూటిఫుల్ స్కిన్ అనేది అదే ఫుడ్ తినట్లేదు కదా అని క్షీణించిపోయి అంతా ముడతలు పడిపోయి కాదు. చాలా అద్భుతంగా చూడడానికి హ్మ్. అద్భుతంగా ఉండటము, ఒక మంచి ఒక వైరీగా అలా నడవటము, చక్కగా మాట్లాడటము, స్టేజ్ ప్రెజెన్స్ ఎంతో గ్రేస్‌ఫుల్‌గా ఉండటము అన్నీ చేసేది. కానీ ఆమె ఏమి తినేది కాదు. వారం రోజులు పిరమిడ్ వ్యాలీలో మాతో ఉన్నప్పుడు నేను మేనేజింగ్ ట్రస్టీ. అంటే ఆమె నాకు తెలియకుండా ఏదో పక్క నుంచి తీయడం అనే కాన్సెప్ట్ ఉండదు. సో, కేవలము లైట్‌గా మసాలా చాయ్ అనేది 1, 2 సార్లు రోజుకి తాగితే అంటే మిల్క్ కూడా లేదు. ఆల్మోస్ట్ వాటరీగా ఉన్న చాయ్‌ని 2 సార్లు అంతే ఇంకేమి లేదు ఆవిడ. వాటర్ తాగేది. ఎన్నో సంవత్సరాలు ఆమెను కంటిన్యూ చేసింది అలాగా. బ్రెతటేరియన్ చెప్పేసి ఎంతోమంది బ్రెత్‌లోకి ఇనిషియేట్ చేసింది. యోగులు ధ్యానం చేస్తూ ఉంటే ఆడేం తినరు. వాళ్ళకేం ఉండదు కదా! అడవుల్లో అవును. ధ్యానాలు చేసినప్పుడు ఏం తింటున్నారు? ఏం తింటలేదు. డే మరి బాడీ ఉంటుంది కదా! డేస్ అలాగే ఉండిపోతారు. ఉంటుంది కదా! బాడీ మనకు ఆల్రెడీ తెలిసిందే కదా! సో, అర్థం చేసుకోవాల్సిందంటే ఫుడ్ యొక్క దాని రిక్వైర్మెంట్ నేను దేహము అనుకున్న వాళ్ళకి ఎంతైనా రిక్వైర్మెంట్ ఉంది. ఆ కాన్షియస్‌నెస్ దాటిన వాళ్ళకి దాని రిక్వైర్మెంట్ చాలా తక్కువ. కరెక్ట్. ఫుడ్ దేనికుంది అప్పుడు? కేవలము మన టేస్ట్ బడ్స్‌తో మనం అద్భుతమైనటువంటి అనుభవాల కోసం ఉంది ఫుడ్డు. అందుకని ఫుడ్‌ని చక్కగా టేస్టీగా చక్కగా అయితే ఈ ఒకటుంది. మోడరేషన్ ఉంది. మనం ఏం చెప్పాం వెజిటేరియన్ ఫుడ్ చెప్పాము. అట్ ద సేమ్ టైమ్ మితాహారం అని కూడా చెప్పాము. ఓకే. హుహు. శ్రేష్ఠాహారం అంటే
శాకాహారము, తర్వాత మితాహారము, రెండోది ఉంది, మితాహారం ఉంది. అంటే మోడరేట్గా ఉండాలి, అంటే ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు. అది తెలుసుకొని చక్కగా ఉంటే మీరు ఏదైనా తినండి అన్నమాట. ఊరికనే నేను ఈ ఒక రోజేమో ఒక టైప్ అంటారు, ఇప్పుడేమో అంతా ఏంటి మిల్లెట్ల మీద నడుస్తుంది. కొన్ని రోజులకి అది పోతే ఇంకోటి వస్తుంది. మనకు చూసాం యా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సైకిల్ ప్రతి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా మోస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అదే ఓకే. అంటే మీరు మన ఈ కాన్సెప్ట్లో నాకేం అర్థమవుతుంది అంటే లైక్ ఫుడ్ ఈజ్ నథింగ్ జీరో. ఎప్పుడు ఈవెన్ మీరు అన్నట్టు ఆకలి అనేది చాలా తక్కువ. లెట్స్ సే నువ్వు ఫుల్గా ఉన్నప్పుడు ఎనర్జీ ఫుల్గా వస్తుంది. దాని ఆకలి అంటే నేను అర్థమైంది ఏంటంటే ఒక 10 డేస్ బిఫోర్ నేను ఎంత తినేవాడినో ఇప్పుడు తక్కువ తింటున్నావు. అంటే ఆ ఎనర్జీ ఉండి నీకు ఆకలి కూడా తక్కువ అనిపిస్తుంది. సో దాని తగ్గట్టు తింటున్నావు. ఓన్లీ థింగ్ ఈ తినే ఫుడ్లో పర్సంటేజ్ తక్కువ. సో మీరు అన్నట్టు అది బాగుంది. స్వామి ఇంకొక రామ క్వశ్చన్ గారి సార్ బుక్ లైక్ ఒకటి చదవండి. స్వామి రామ ఒక ఓకే. అద్భుతమైన మాస్టర్. ద రాయల్ పాత్ అనే బుక్లో చదవండి, అని చాలా క్లియర్గా రాసేస్తారు. ఫుడ్ ద్వారా మనకు వచ్చేది 1% కన్నా తక్కువ. ఓకే. ఎనర్జీ ప్రాణాయ ఆ, ప్రాణాయామం. ప్రాణాయామ ద్వారా ఒక 10% వస్తే, శ్వాస బ్రెత్ దాని ద్వారా మేము 100% వస్తుంది, 90% వస్తుంది, 2 రకాల అద్భుతంగా రాస్తారు. ఓకే. సో ఈ విషయం తెలుసుకొని మనం అయితే చైతన్యము మన అవగాహన ఆ స్థితికి వెళ్ళాలి. ఇట్స్ కాల్డ్ బాడీ కాన్షియస్ నుంచి మన ఎనర్జీ కాన్షియస్ ఉన్నప్పుడు ఫుడ్కి ఏముండదు. అందుకని నేను నా వరకు మేము చక్కగా చాలా హ్యాపీగా అన్నీ చేసుకొని తింటాం. నేను ఏది రెగ్యులేట్ చేయను. చక్కగా ఐస్ క్రీమ్స్ తింటాను, నాకు కావాల్సిన దోశలు తింటాను, గీ వేసుకొని తింటాను, అన్ని తింటాను. కానీ మోడరేషన్ అయితే ఉంది. గ్రీడీగా ఒక లిమిట్. క్రేవింగ్స్ లేవు, మోడరేషన్ ఉంది. ఆటోమేటిక్గా బాడీని ఫాలో అవుతున్నాం. ఒకప్పుడు రాత్రిపూట నేను ఒక 4 చపాతీలు తినేవాడిని, ఈరోజు ఒకటి అర కూడా వచ్చేస్తుంది. రెస్పెక్ట్ చేస్తాను. తినేది మాత్రం చాలా చక్కగా ఒక 2-3 కర్రీస్ ఏదైతే తినాలనుకుంటామో టేస్టీగా ఉండాలి, అది ఉంటుంది. కానీ తక్కువ, మన లిమిటెడ్ క్వాంటిటీ, ఎంత రిక్వైర్మెంట్ అంతే. ఓకే. సో అది పాటించాలన్నమాట. ఒకప్పుడు బఫేలు ఉంటే, ఈరోజు బఫే కట్టాం కదా, ₹400 దున్ను అని చెప్పేసి కుక్కుకొని బయటకు అక్కేటంతగా తినేసి వచ్చేటం. మనకేం ఫుడ్ దొరకదన్నట్టుగా. ఆల్ దోస్ అది హ్యావ్ ఇప్పుడు గాన్. ప్రెజెంట్ డేస్‌లో ఎలా ఉంది అంటే అదే నాకు అనిపిస్తది ఏందంటే లైక్ లెట్స్ సే ఇట్స్ ఆల్ బిజినెస్ వాటెవర్ ద రీజన్ ఈ ఫుడ్ రిలేటెడ్ స్టార్ట్ అవుతుంది. ఆ సైకిల్ లాగా అనిపిస్తది నాకు. లైక్ నువ్వు మల్టిపుల్ తింటావు. బిజినెస్ వెళ్తావు నాయన, మళ్ళీ అంతా బిజినెస్. ఇట్స్ ఆల్ బిజినెస్, మళ్ళీ బిగ్ ఎళ్లి ఇండస్ట్రీ. హాస్పిటల్‌లో పడతావు. హాస్పిటల్‌లో పెరుగుతున్నారు. ఈళ్ళు లాస్ అవుతున్నారు. అలాగే నడుస్తుందన్నట్టు. సో అది ఎక్కడ స్టాప్ చేయాలి? ఏంటి అనేది ఒక క్వెషన్ అన్నట్టు నాకు. అదొక అంటే మనలాంటి నేను అది వాళ్ళు అందరమా కొంచెం ధ్యానం చేస్తూ ఈ యాహ్! స్పెషల్గా మిల్లెట్స్ అని, స్పెషల్గా హెల్త్ ఫుడ్స్ అని, స్పెషల్గా విటమిన్స్ అని, స్పెషల్గా ఇవి అవి అని చెప్పేసి మనం ఎప్పుడైతే డ్రాప్ చేస్తామో ఆ మార్కెట్లు యాహ్! తగ్గుతూ అన్నీ వెళ్ళాలి. ఈ లోపల వాళ్ళకి కూడా ధ్యానం వస్తే మనం ఎందుకు ఇలా తప్పుదోవ పెట్టిస్తున్నాము. ఎందుకంటే తప్పుదోవ పెట్టించిన ప్రతి ఒక్కరికి ఎంతో కాన్సిక్వెన్స్ ఉండి తీరుతుంది, వాళ్ళ కర్మానుసారము ఖచ్చితంగా ఉంటుంది. అది యాహ్! తెలిసిన తర్వాత ఎవరైతే చెప్పరో, ఒక మెడికల్ ఎక్స్పర్ట్ తెలుసు కానీ చెప్పరు, ఎందుకంటే బిజినెస్ పోతుందని ఆ! చెప్పరు. వాళ్ళకి జీవితంలో మరో కాన్సిక్వెన్స్ ఖచ్చితంగా ఉంటుంది తప్పుదోవ పట్టిస్తే. అదే ఒక ఆధ్యాత్మిక గురువుకు కూడా తెలియకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్తుంటే తప్పుదోవ పట్టేశారు చూడండి, వాళ్ళకు ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా తెలిసింది చెప్పాలి, తెలియకపోతే తెలియదు అని చెప్పాలి. కానీ తెలిసిన తర్వాత దాన్ని కన్సిడర్ చేస్తూ ఉంటే అది కూడా మన రాంగ్ డైరెక్షన్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. సో ఎన్నో ఉన్నాయి ఇది ఫ్రెండ్స్కి అయితే. యాహ్! సొల్యూషన్ ప్రతి ఒక్కరు మెల్లగా ధ్యానులుగా మారినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏది రైటో మనం డెసిషన్ చేసుకుంటాం. ఓకే. ఓకే అది సార్. సార్ జరుగుతుంది, ఇది ఎప్పటికైనా మార్పు అయితే వస్తుంది పక్కాగా. యాహ్! సార్ ఇదే సీక్వెన్స్‌లో మనము అంటే యాక్చువల్లీ నాకొక బ్యాడ్ హాబిట్ అని బ్యాడ్ డెసిషన్ లాగా అనిపిస్తది. మనం ఇక్కడ ఇండియాలోనే కాదు టోటల్ వరల్డ్‌లో ఎక్కడ ఎవరు వ్యవసాయదారులు ఎవరైతే చేస్తున్నామో వాళ్ళే ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అంటే ఎందుకు దాన్నంటే డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా లైక్ మనం వాళ్ళు ఆహారం ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ ల్యాండ్‌ని దాన్ని ఒక కైండ్ ఆఫ్ ఏంది ఎడారిలాగా చేస్తున్నట్టు అనిపిస్తది. అది వాళ్ళకి కొంచెం ఏమైనా చేయాలి, అది వాళ్ళని కొంచెం చేయాలంటే నేను కొన్ని అనలైజ్ చేసేసి కొన్ని ఏందంటే వీళ్ళు నేచురల్ ఫార్మింగ్ చేయండి, కొంచెం ఇట్లా ఎళ్ళాలి అనేసి కొంచెం స్టార్ట్ చేసుకున్నాను. నా సైడ్ నుంచి నేను అదొక యాస్ ఎ మీడియేటర్‌గా కొందరికి నేను స్టార్ట్ చేశాను. కానీ చాలా మందికి వెళ్ళాలనేది నాకు కొంచెం ఆకాంక్ష. అట్ ది సేమ్ టైమ్ మనము ఇట్లా ఈ ధ్యానము ఇది ఇంకా సూపర్ అనిపించింది. నాకు ఇది వెళ్తే వాళ్ళకి ఇంకా కొంచెం ఫాస్ట్‌గా రియలైజ్ అయితారేమో ఫార్మర్స్ ఫాస్ట్‌గా. దానివల్ల ఇంకా త్వరగా ఈ భూమి ఈ ఈ
పంచభూతాలన్నీ కొంచెం ఇంకా ప్రశాంతంగా ఉంటాయేమో అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. సో ఫార్మర్స్కి మనం ఏమైనా ఓకే చేయగలుగుతుంటే అంతే మరి వచ్చింది కదా. ఇప్పుడు ఎస్ సార్. ఒక ఎన్వైరాన్మెంటలిస్ట్గా ఉండొచ్చు. అయితే ఎన్వైరాన్మెంటలిస్ట్గా నా టైం అంతా ఎన్వైరాన్మెంటలిస్ట్ కోసం పెడితే ఆ కాజ్ పెరుగుతుంది, ఆల్ రైట్. కానీ ధ్యానం గురించి చెప్తే ఒక ఆరోగ్యం బాగుపడుతుంది, ఫ్రెండ్షిప్ వస్తుంది, ఎన్వైరాన్మెంట్లో ఉంటుంది, పక్క వాళ్ళని చక్కగా చూసుకుంటాము. ఓకే, ఎస్. యానిమల్స్ని చూసుకుంటాము, అన్నీ చూసుకుంటాము ధ్యానం ఇస్తే. అందుకని మీ ఆలోచన కరెక్ట్. ఓకే, ఎవరు ఏది దీంతో వాళ్ళు ఎవరు దేనికి ఎక్స్పోజ్ అయితే వాళ్ళు అది చేయాలి. ధ్యానం వచ్చే వరకు ఎన్వైరాన్మెంటల్ మీద ఇంట్రెస్ట్ అది చేయాలి. ధ్యానం వచ్చినప్పుడు వెంటనే ధ్యానం ఇవ్వాలి. ఇస్తే దాంతోపాటుగా ఎన్నో కార్యక్రమాలు ఆటోమేటిక్గా అవతల వ్యక్తి నుంచి మనకు వస్తాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు పెస్టిసైడ్స్ ఇస్తాము. పెస్టిసైడ్స్ ఎంత చంపేస్తున్నాము భూమిలో ఉన్నటువంటి. ఈరోజు ఒక రైతులకు కరువు ఉందని కారణం ఏంటి? ఏమైనా లేని పెస్టిసైడ్స్. కాబట్టి వాళ్ళ ఇగ్నోరెన్స్, వాళ్ళకి తెలియదు. ఎవడో Yes. వస్తాడు, వచ్చి ఈ పెస్టిసైడ్ వాడితే మీకు ఎన్నో రకాల ఈళ్ళు అంటారు, పాపం నమ్మేస్తారు అంతే. ఎందుకంటే చైతన్యం అంతవరకే ఉంది, కానీ చేసేస్తున్నారు, వాళ్ళకి తెలియదు. ఓకే, కానీ ధ్యానం ఇచ్చామనుకోండి వాళ్ళు తెలిసిపోతుంటుంది, అరే నా వల్ల ఇన్ని జీవితాలు ఎలా చచ్చిపోతున్నాయా, భూమిని అంతగా సారం చేసేస్తున్నారా అని చెప్పి పక్కన పెట్టేస్తాడు. పెస్టిసైడ్స్ వదిలేసి న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళే అవకాశం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ కనెక్షన్ వస్తుంది కాబట్టి ధ్యానం ద్వారా. చాలా మంది రియలైజ్ అవుతున్నారు సార్ మన దగ్గర, కానీ ఇంకా అవుతున్నారు. ఉన్నారు అన్నట్టు వాళ్ళందరూ చాలా మంది రియలైజ్ Yes, అయ్యారు, బయటకు వచ్చారు. yes. రైట్. Thank you, sir. ఓకే, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ Thank యూ. you, sir. Thanks for your time. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమానికి జూమ్ ద్వారా అటెండ్ అయిన వాళ్ళు, అదేవిధంగా పిఎంసి లైవ్ తెలుగు ఛానల్ లైవ్ ద్వారా అటెండ్ అవుతున్నట్టు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి 40 రోజుల ధ్యాన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసినటువంటి పిఎంసి తెలుగు మేనేజ్మెంట్ వారికి, టెక్నికల్ టీమ్ సపోర్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు సాయంత్రం 7:30 మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.